మరి నిన్న క్లాస్ లో మనం ఏం చూసాం సార్? 1892 కౌన్సిల్ చట్టం వరకు పూర్తి చేసామా? ఎస్, క్రిస్టల్ క్లియర్ గా పూర్తి చేసాం. మరి ఈ రోజు ఏం చూద్దాం సార్? మరి 1892 కౌన్సిల్ చట్టం పూర్తయిందా? తర్వాతి చట్టం ఏంటి చూద్దాం. 1909 కౌన్సిల్ యాక్ట్ లేదా కౌన్సిల్ చట్టము అంటారు. మరి ఏంటి సార్ 1909 కౌన్సిల్ చట్టం అంటే? సార్ 1892 కౌన్సిల్ చట్టం చేశారా? చేశారు. మరి అందులో లోపాలు ఏమైనా ఉంటాయా? ఆ లోపాలను సవరించడానికే మళ్ళీ 1909 కౌన్సిల్ చట్టం. సార్ 1909 అంటే సంవత్సరం నాకు తెలుసు, మరి కౌన్సిల్ అంటే కూడా నాకు తెలుసు. ఎందుకు? సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్, భారత వ్యవహారాల కార్యదర్శి యొక్క కౌన్సిల్ చేసే చట్టాలే కదా ఇవి. అందుకే వీటిని కౌన్సిల్ చట్టాలు అన్నాము. కూలంకుషంగా ముందు క్లాసులో తెలుసుకున్నాం సార్. చార్టర్ చట్టాలు అని ఎందుకు అన్నాము, కౌన్సిల్ చట్టాలు అని ఎందుకు అన్నాము, అంతకు ముందు రెగ్యులేటింగ్, అంతకు ముందు పిట్స్, అంతకు ముందు ఎక్స్టెన్షన్ చట్టం. క్రిస్టల్ క్లియర్, డన్. మరి 1909 కౌన్సిల్ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? 1892 కౌన్సిల్ చట్టంలోని లోపాలను సవరించడానికి వచ్చింది. ఉద్దేశం అడిగినా నువ్వు సమాధానం చెప్పాలి సార్. గ్రూప్ 2 సార్, గుర్తుపెట్టుకో, మర్చిపోకు. డన్. మరి ఈ చట్టం ప్రకారం ఏం చేశారు సార్? మొదటగా ఈ చట్టాన్ని ఏమని పిలుస్తామంటే 1909 కౌన్సిల్ చట్టము అంటాము. మరియు 1909 మింటో మార్లే, ఎవరు? మింటో మార్లే రిఫార్మ్స్ అని కూడా అంటాము. మింటో మార్లే రిఫార్మ్స్. ఏంది సార్ మింటో మార్లేనా? ఇదేందో మందు బ్రాండ్ మాదిరి ఉందే. కాదబ్బా, మింటో అంటే ఒక పేరు, మార్లే అంటే ఒక పేరు. ఇద్దరు వ్యక్తుల పేరు మీదగా వచ్చింది ఈ చట్టం. ఎందుకు సార్ ఆ ఇద్దరు వ్యక్తులు? ఆ ఇద్దరు వ్యక్తులు కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు, భారతదేశంలో కొన్ని సంస్కరణలను తీసుకొచ్చారు. అందుకే వారి పేరు మీదగానే 1909 మింటో మార్లే రిఫార్మ్స్ అన్నాము. సార్ బాగుంది. మరి ఈ మింటో ఎవరు సార్? మరి ఈ మింటో ఎవరు, ఈ మార్లే ఎవరు చూద్దాం. మింటో అనగా భారతదేశ వైస్రాయ్. ఎవరు సార్? భారతదేశానికి వైస్రాయ్ వచ్చాడా అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే వైస్రాయ్ అంటామా? ఆ వైస్రాయ్ ఎవరు అంటే 1909లో మింటో. మరి మార్లే ఎవరు సార్? సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్. మింటో అంటే వైస్రాయి, మార్లే అంటే సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్. ఇంపార్టెంట్ సార్, బిట్టు పడుతుంది. 1909 మింటో మార్లే రిఫార్మ్స్ లో మింటో అనగా ఎవడు, మార్లే అనగా ఎవరు? క్లియర్ గా చెప్పు. మింటో అంటే వైస్రాయ్, మార్లే అంటే సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్. ఈ చట్టం ఎంత ఇంపార్టెంట్ అంటే ముందుంది ముసళ్ళ పండగ, తర్వాతి అంశాలు చూస్తే నీకే అర్థమవుతుంది ఎందుకో ఇంత ఇంపార్టెంట్. చూద్దాం. డన్. మరి ఈ చట్టం ప్రకారం మొదటి అంశంగా ఏం తీసుకొచ్చారు సార్ అంటే మత ప్రాతిపదికన నియోజకవర్గాలు తీసుకొచ్చారు. మత ప్రాతిపదికన నియోజకవర్గాలు అనగా రిజర్వేషన్లు తీసుకొచ్చారు సార్. క్రిస్టల్ క్లియర్ గా రాసుకో. ఏం చేశారంటే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసుకొని వచ్చారు. రిజర్వేషన్లు తీసుకొచ్చారు. దీన్నే నియోజకవర్గాలు అని కూడా అంటాడు. దీన్నే మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలు అంటాడు. ఏంది సార్ రిజర్వేషన్లు, ఏంది సార్ నియోజకవర్గాలు? ఇప్పుడు నువ్వు చూసావా రిజర్వేషన్లు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఓసీ అలాంటి రిజర్వేషన్లు భారతదేశంలో మతం పరంగా ప్రారంభమయ్యాయి. మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభమయ్యాయి? 1909 కౌన్సిల్ చట్టం ప్రకారం ప్రారంభమయ్యాయి. సార్ మతం అన్నావే, మరి మొదటగా ఏ మతానికి ఇచ్చారు సార్, లేదా మొదటిగా ఎవరికి ఇచ్చారు సార్? చూద్దాం సార్. మతం అంటే ఎవరికి ఇచ్చారు అంటే ముస్లింలకు ఇచ్చారు, వ్యాపారస్తులకు ఇచ్చారు. ఎవరెవరికి చెప్తున్నా రాసుకో. భూస్వాములకు ఇచ్చారు, ప్రెసిడెన్సీలకు ఇచ్చారు, కార్పొరేషన్లకు ఇచ్చారు, ఇంకా విశ్వవిద్యాలయాలు. ఇది క్లారిటీ. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చారు అని చెప్పా. ఇదే ఎగ్జామ్ లో రాదు, ఇదే స్టేట్మెంట్ రావాలంటే 100కు 100% రాదు. ఎవరికి ఇచ్చారు అంటాడు. ముస్లింలు నాకు తెలుసు కదా సార్. ముస్లింలు ఒకటే తెలిస్తే ఎస్ఎస్సి ఎంటీఎస్ రాయి సార్.
ముస్లింలు ఒకటే తెలిస్తే ఎంటీఎస్ గ్రూప్ డి రాయి సార్, ఆర్ఆర్బి గ్రూప్ డి రాయి సార్, మార్క్ వస్తుంది. మనం రాసేది గ్రూప్ 2 సార్. ఎవరెవరికి ఇచ్చాడు? ముస్లింలకు ఇచ్చాడు, వ్యాపారస్తులకు ఇచ్చారు, భూస్వాములకు ఇచ్చారు, ఇంకా ప్రెసిడెన్సీలకు, కార్పొరేషన్లకు, విశ్వవిద్యాలయాలకు ఇచ్చారు. అనగా రిజర్వేషన్లు అనగా ఏంటి సార్? ఫర్ సపోజ్ ముస్లింలకు ఇచ్చారని చెప్పానా, అనగా ముస్లింలను ముస్లింలే ఎన్నుకోవాలి. హిందువులు ఎన్నుకోరాదు, సిక్కులు ఎన్నుకోరాదు, బౌద్ధులు ఎన్నుకోరాదు, ముస్లింలను ముస్లింలే ఎన్నుకోవాలి. దీన్నే ప్రత్యేక రిజర్వేషన్ అంటాము. అనగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు ఏ చట్టం ప్రకారం వచ్చాయి? 1909 మింటో మార్లే రిఫార్మ్స్ అన్నా కరెక్టే, 1909 కౌన్సిల్ చట్టం అన్నా కరెక్టే. డన్. ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్ రాసుకో. అనగా ముస్లింస్ ను ముస్లింసే ఎన్నుకోవాలి, ముస్లింస్ ని ముస్లింసే ఎన్నుకోవాలి. ఇంకా మతాలకు చట్టబద్ధత కల్పించారు, మతాలకు చట్టబద్ధత కల్పించారు. ముస్లింలను ముస్లింలే ఎన్నుకోవాలి, మొట్టమొదటిసారిగా మతాలకు చట్టబద్ధత కల్పించారు. అంటే మత నియోజకవర్గాల పితామహుడు, మతాలను రిజర్వేషన్లు లేదా నియోజకవర్గాలుగా కేటాయించిన వ్యక్తి ఎవరు అంటాడు? మింటో. డైరెక్ట్ క్వశ్చన్ సార్. మత నియోజకవర్గాల పితామహుడు ఎవరు? మింటో. వెరీ వెరీ ఇంపార్టెంట్. మింటో ఎవరు సార్? భారతదేశ వైస్రాయ్. మత నియోజకవర్గాల పితామహుడు మింటో. మరి ఆ మింటో ఎవరు అంటే భారతదేశ వైస్రాయ్. డన్. ఈయన్ని ఆధారంగా చేసుకొని, ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని జవహర్ లాల్ నెహ్రూ గారు ఒక మాట అంటారు సార్. 1909లో మింటో అనే వ్యక్తే లేకపోతే, కౌన్సిల్ చట్టమే లేకపోతే ఈనాడు భారతదేశం 2 దేశాలుగా విడిపోయేది కాదు. హిందువులు ముస్లింలు అన్న తమ్ముల్లా కలిసున్నాం, అక్క చెల్లెలులా కలిసున్నాం. ఈ మింటోగాడు వచ్చి మా మధ్య విభేదాలు పెట్టాడు. ఈ రోజున పాకిస్తాన్ దేశం ఏర్పడిందంటే దానికి కారణం మింటో అన్నాడు జవహర్ లాల్ నెహ్రూ. డైరెక్ట్ గా స్టేట్మెంట్ పడుతుంది. 1909లో మింటో అనే వ్యక్తే లేకపోతే భారతదేశం, ఇండియా, పాకిస్తాన్ అనే 2 దేశాలుగా లేదా హిందువులు ముస్లింలు మధ్య విభేదాలు వచ్చేవే కాదు, దేశాలు ఉండేవే కాదు అని చెప్పిన వ్యక్తి ఎవరు? మన మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు. క్లియరా సార్? క్రిస్టల్ క్లియర్. ఇది మొదటి పాయింట్. మరి రెండవ పాయింట్ ఏం జరిగింది సార్? బడ్జెట్ తో పాటు అన్ని అంశాలపై చర్చించే మరియు ప్రశ్నించే అధికారం భారతీయులకు ఇచ్చారు. ఎక్సలెంట్ సార్. ఈ చట్టం ఏంది సార్? లాస్ట్ చట్టంలోని లోపాలను సవరించడానికే వచ్చింది కదా. ఎస్ వచ్చింది. ఏం చేసింది? 1892 కౌన్సిల్ చట్టం ఒక్కసారి చూడు, తిరగే. ఏం చెప్పారు? బడ్జెట్ మినహా మిగిలిన అంశాలపై చర్చించే అధికారం ఉంది, బడ్జెట్ మీద కేవలం ప్రశ్నలు మాత్రమే వేయాలి అన్నారా? బట్ ఆ లోపాన్ని సవరించి ఈ చట్టంలో ఏం చేశారంటే, బడ్జెట్ తో పాటు అన్ని అంశాలపై చర్చించు, ప్రశ్నలు కూడా వేయి అనే అధికారం భారతీయులకు కల్పించారు. ఆ లోపాన్ని ఈడ సవరించినారు. క్లియరా సార్? క్లియర్. మరి నెక్స్ట్ ఏం చేశారు సార్? ప్రత్యక్ష ఎన్నికా విధానం తీసుకొచ్చినారు సార్. ప్రత్యక్ష ఎన్నికా విధానం ప్రవేశపెట్టారు. ఏం చేసినారు? ప్రత్యక్ష ఎన్నికా విధానం ప్రవేశపెట్టినారు. యాన్నో విన్నట్టుందే. ముందు చట్టంలోనే సార్ పరోక్ష ఎన్నికా విధానం ప్రవేశపెట్టినారా? యాడా? సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో. ఆ లోపాన్ని సవరించి ప్రత్యక్ష ఎన్నికా విధానం ప్రవేశపెట్టినారు. అదేమో పరోక్ష ఎన్నిక, ఇదేమో ప్రత్యక్ష ఎన్నిక. మరి యాడ ప్రవేశపెట్టారు సార్? ఎక్కడ ప్రవేశపెట్టారు? ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేదా మేయర్ ఎన్నికనా? ప్రధానమంత్రి, రాష్ట్రపతి, లేదా లోక్సభ, రాజ్యసభ ఎంపీల ఎన్నికలోనా? కాదు సార్, స్థానిక ప్రభుత్వాలలో. డైరెక్ట్ క్వశ్చన్ సార్.
అడిగితే ప్రత్యక్ష ఎన్నిక విధానం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1909 మింటో మార్లే రిఫార్మ్స్. మరి ప్రత్యక్ష ఎన్నిక విధానం ఎక్కడ ప్రవేశపెట్టినారు? స్థానిక ప్రభుత్వాలలో ప్రవేశపెట్టినారు. డన్. ఇది ప్రవేశపెట్టినారు కదా, మరి దీనికి ఏదైనా కమిటీ ఏర్పడిందా సార్? ఏర్పడితే ఆ కమిటీ పేరు ఏంది? ఏ సంవత్సరంలో ఏర్పడింది? రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది సార్? చూద్దాం. ఈ ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టండి అని చెప్పిన కమిటీ ఒకటి ఉంది సార్. ఆ కమిటీ పేరే రాయల్ కమిషన్. ఏ కమిషన్? రాయల్ కమిషన్. 1907లో ఏర్పడింది. రాయల్ కమిషన్ 1907లో ఏర్పడింది. మరి ఈ రాయల్ కమిషన్ అధ్యక్షుడు ఒక చైర్మన్ ఉంటాడా? హెడ్ ఒకడు ఉంటాడా కమిషన్ కి? ఆయన పేరు ఏంది సార్ అంటే చార్లెస్ హబ్బు హౌస్. రాయల్ కమిషన్ ఏర్పడింది. ఆ కమిషన్ కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటే చార్లెస్ హబ్ హౌస్. 1907లో ఏర్పడింది. 1909లో నివేదికనిచ్చింది. ఇదే 1909లోనే అమలు కూడా చేసినాము. అమలు చేసి ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టినాము. క్లియరా సార్? ప్రతి పాయింట్ కూలంకుశంగా తెలుసుకో. గుడ్డిగా బట్టి పడితే జాబులు రావు. ప్రత్యక్ష ఎన్నిక విధానం యాడ? స్థానిక ప్రభుత్వాలలో. కమిటీ ఏంది? రాయల్ కమిటీ. దాని అధ్యక్షుడు ఎవరు? చార్లెస్ హబ్ హౌస్. ఎప్పుడు ఏర్పడింది? 1907. నివేదిక ఎప్పుడు ఇచ్చింది? 1909. మరి అమలు ఎప్పుడు చేసినాం? 1909. క్రిస్టల్ క్లియర్. ఇంతకు మించి లేదు. నెక్స్ట్ బడ్జెట్ ఇక్కడ వచ్చింది కాబట్టి నేను బడ్జెట్ గురించి 2 పాయింట్లు చెప్తా. బట్ ఇక్కడ కాదు, ఈ చట్టం పూర్తయిన తరువాత చెప్తా. ఓకేనా? డన్. మరి 3 అంశాలు చూసాం. మరి 4వ అంశంగా ఏముంది సార్? శాసనసభలోని సభ్యుల సంఖ్యను 16 నుండి 60కు పెంచారు. సార్ లాస్ట్ చట్టంలో 1892 కౌన్సిల్ చట్టంలో ఏం చెప్పా? శాసనసభ సభ్యుల సంఖ్యను 10కి తగ్గకుండా 16కు మించకుండా మినిమం 10 మాక్సిమం 16. దాన్ని ఏం చేసినారంటే ఇప్పుడు 16 నుండి 60కు పెంచినారు సార్. ఏం చెప్తున్నా? 16 నుండి 60కు పెంచినారు. డన్. మరి ఇంకా ఏం జరిగింది సార్? సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉందా? సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏంది సార్ ఇది? శాసన శాఖలో శాసనాలు తయారు చేయడానికి మినీ పార్లమెంట్ లాగా పనిచేసిందా? దీని పేరును మార్చినాం. ఇప్పుడు సెంట్రల్ కాస్త ఇంపీరియల్ అయ్యింది. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కాస్త ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గా మారింది. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కాస్త ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గా మారింది. ఏ చట్టంలో? 1909 మింటో మార్లే రిఫార్మ్స్ లో. క్లియరా? క్లియర్. ఇంకా ఏం జరిగింది సార్? కార్యనిర్వాహక మండలిలో భారతీయులను అనుమతి చేసినారు. భారతీయులను అనుమతించారు. ఆడ అనుమతించినారు కదా సార్? యాడ అనుమతించినారు సార్? యాడ చెప్పు. ఒకరేమో పటియాల మహారాజ్ నాగేంద్ర సింగ్ అని చెప్పిన, ఇంకొకరేమో బెనారస్ మహారాజ్ నారాయణ సింగ్ అని చెప్పిన. యాడ 1861 కౌన్సిల్ చట్టంలో ఏం చెప్పినానా? శాసన శాఖలో భారతీయులను అనుమతించారు. ఇక్కడేమో కార్యనిర్వాహక మండలిలో భారతీయులను అనుమతించినారు. మరి అనుమతించిన భారతీయుడు ఎవరు? ఎంత మందిని అనుమతించారు? ఒక్కరిని అనుమతించారు. ఆయనే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ప్రతిదీ లింకే సార్. పాలిటీ అంటేనే లింక్. ఫస్ట్ పేజ్ లో ఫస్ట్ లైన్ ఏం చెప్తున్నానో లాస్ట్ లైన్ తో లింక్ చేస్తా. దాన్నే పాలిటీ అంటాం. లింకు లేకుండా యాడికి ఆడ బట్టి పడతా అంటే జాబులు రావు. వేరేది ఎత్తుక్కో, ఏదన్నా ప్రైవేట్ జాబులు బోల్డ్ ఉన్నాయి. ఈ విధంగా చదువుతా లింక్ చేసుకుంటా అంటేనే గ్రూప్ 2 పరీక్షకు సన్నద్ధం కా. లేదంటే వదిలేసి వేరే పని చేసుకో. టైం వేస్ట్. పెళ్ళిళ్ళు కావు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. డన్. ఈ 6 పాయింట్లు ఎక్కడ వచ్చినాయి సార్ అంటే 1909 మింటో మార్లే రిఫార్మ్స్ అన్నా ఒకటే, 1909 కౌన్సిల్ చట్టం అన్నా ఒకటే. క్లియరా సార్? క్లియర్. సార్ ఇందాక ఏందో బడ్జెట్ గురించి చెప్తా అన్నావే, ఇక్కడ బడ్జెట్ అనే అంశం వచ్చిందని చెప్పి బడ్జెట్ గురించి చెప్తా అన్నావే, చెప్పు సార్. చెప్తా సార్, ఓపిక పట్టు. ఇంతసేపు ఓపిక పట్టు. నెక్స్ట్ చట్టంలోకి పోయి చెప్తా. క్లోజ్. 1909 కౌన్సిల్ చట్టం క్లోజ్. ఇప్పుడు నెక్స్ట్ ఏమొచ్చింది సార్? 1919 భారత ప్రభుత్వ చట్టం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటాం దీన్నే. 1919 భారత ప్రభుత్వ చట్టము అంటాం దీన్నే. ఇంకా ఏమంటాం సార్?
మాంటేగ్ క్లెమ్స్ఫోర్డ్ మాంటేగ్ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటాము. ఏంది సార్, భారత ప్రభుత్వ చట్టం అన్నావు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ బాగుంది, మాంటెగ్ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ఏంది? మాంటెగ్ ఎవడు, క్లెమ్స్ఫోర్డ్ ఎవడు? నీట్ గా రాసుకో. మాంటెగ్ అనగా సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్, భారత వ్యవహారాల కార్యదర్శి, సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్. క్లెమ్స్ఫోర్డ్ అనగా భారత వైస్రాయ్, భారత వైస్రాయ్. ఇందాక మింటో మార్లేలో మింటో అంటే వైస్రాయ్, మార్లే అంటే సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్. బట్ ఇక్కడ మాంటెగ్ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ లో మాంటెగ్ అనగా సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్, క్లెమ్స్ఫోర్డ్ అనగా వైస్రాయ్. క్లియర్ గా ఉండాలి సార్, క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సబ్జెక్ట్. ఎలా పడితే అలా చదివితే రాదు. మరి దీన్ని ఎందుకు ప్రవేశపెట్టారు సార్? 1909లో ఏమైనా లోపాలు ఉన్నాయా? దాన్ని సవరించడానికా సార్? కాదు కాదు సార్, అది కూడా ఉంటుంది ఆప్షన్స్ లో. నువ్వు అన్ని ముందు సవరించడానికి నెక్స్ట్ చట్టాలు వస్తున్నాయి కదా అని పెట్టినావు అనుకో, ఇంటికి పోవాలి. ఇంకా తప్పదు, అది నెగిటివ్ మార్కులు ఉంటాయి, దాని ద్వారా ఇంకోటి కొని పోతుంది. క్లోజ్, చాప్టర్ క్లోజ్, ఇంకో నోటిఫికేషన్ సిద్ధం కావాలా. క్లియర్ గా తెలుసుకో. ఇది ఎందుకు సార్ ప్రవేశపెట్టినారంటే, భారతదేశంలో, ఏ దేశంలో? భారతదేశంలో బాధ్యతాయుత పరిపాలన అందించడానికి ప్రవేశపెట్టినారంట. పరిపాలన అందించడానికి ప్రవేశపెట్టినారు. క్లియర్ గా ఉండాలి సార్. ఈ చట్టం దేనికి వచ్చింది అంటాడు, భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి, లేదా బాధ్యతాయుత పరిపాలన ప్రవేశపెట్టడానికి, బాధ్యతతో కూడిన పరిపాలనను అందించడానికి. అదేంది సార్, ఇంతవరకు బాధ్యత ఇయ్యలేదా అంటే, బాధ్యతతో కూడిన పరిపాలన లేదా ఇంతవరకు? లేదు, ఇప్పుడు కూడా లేదు, ఎప్పుడూ లేదు. వాళ్ళే బాధ్యతతో కూడిన పరిపాలన అందించి ఉంటే, ప్రజల సుఖశాంతుల కోసం వాళ్ళు ఆలోచించి ఉంటే, ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు కృషి చేసి ఉంటే, స్వాతంత్రం అడగాల్సిన అవసరం ఏంది సార్? దోచుకున్నారు సార్, నిలువు దోపిడీ చేశారు భారతీయుల్ని. అందుకే మనం స్వాతంత్రం కోసం పోరాడినాం, చివరకు స్వాతంత్రం సాధించినాం. ఎన్నో జీవితాలు ప్రాణ త్యాగం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చింది. అంత సులభంగా రాలా సార్. సో వీళ్ళు ఏమన్నారంటే, దీన్ని బాధ్యతాయుత ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి అని చెప్పినారు. బాగుంది. మరి ఈ చట్టాన్ని మాంటెగ్ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అన్నాము, భారత ప్రభుత్వ చట్టం అన్నాం కదా, ఇంకా ఏమన్నా అనొచ్చా సార్? ఎస్, గ్రూప్ 2 స్థాయిలో అయితే ఇంకా అనొచ్చు. ఏమనొచ్చు సార్ అంటే, ఆగస్టు ప్రకటన అంటారు. ఆగస్టు ప్రకటన లేదా మాంటేగ్ ప్రకటన అని కూడా అంటాం దీన్ని. చిన్న చిన్న పరీక్షలకైతే ఇంత అవసరం లేదు డెప్త్, మనం గ్రూప్ 2 కాబట్టి డెప్త్ కావాలా. దీన్ని ఇంకా ఏమంటారు సార్ అంటే, ఆగస్టు ప్రకటన అంటారు, మాంటేగ్ ప్రకటన అని కూడా అంటారు. ఎందుకు సార్ ఆగస్టు ప్రకటన, ఎందుకు సార్ మాంటేగ్ ప్రకటన అంటే, ఈ చట్టాన్ని 1919 చట్టాన్ని అనౌన్స్ చేసింది ఎప్పుడు అంటే, 1917 ఆగస్టు 20న అనౌన్స్ చేసినారు. అనౌన్స్ చేసింది ఆగస్టు 20, తీసుకువచ్చింది 1919, అమలు చేసింది 1921. వెరీ 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 ఇంపార్టెంట్. 3 సంవత్సరాలు. 1919 మాంటెగ్ క్లెమ్స్ఫోర్డ్ సంస్కరణ ప్రకటించింది ఎప్పుడు? 1917 ఆగస్టు 20. అందుకే ఆగస్టు ప్రకటన అన్నాము. తెచ్చింది ఎప్పుడు? 1919. అమలు చేసింది ఎప్పుడు? 1921. క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సార్, క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. ఈడ ఇంకో పాయింట్ రాసుకో. వీళ్ళు 1917లో ప్రకటించేటప్పుడే ఏం చెప్పినారంటే, మేము 1917లో ప్రకటిస్తాము అనగా 10 సంవత్సరాల తరువాత, అనగా 1927 నాటికి 10 సంవత్సరాల తరువాత ఒక కమిషన్ తీసుకువస్తాము. ఆ కమిషన్ దేనికంటే, ప్రస్తుతం ఈ చట్టంలో మేము కొన్ని అంశాలు చేస్తామా, ఆ అంశాలు కరెక్ట్ గా భారతదేశంలో అందివ్వబడుతున్నాయా, అమలు చేయబడుతున్నాయా అని అధ్యయనం చేయడానికి 10 సంవత్సరాల తర్వాత, ఎప్పటి నుండి? 1917 నుండి 10 సంవత్సరాల తర్వాత, అంటే దాదాపుగా 27 ఆ ప్రాంతంలో ఒక కమిషన్ తీసుకొస్తాము ఇందులోని అంశాలను అధ్యయనం చేయడానికి అని వాళ్ళు 1917లో ప్రకటించేటప్పుడే చెప్పినారు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. డన్. ఇది ఓవర్ వ్యూ. 1919 మాంటెగ్ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ గురించి ఒక ఓవర్ వ్యూ. మరి ఏం చేశారు సార్ ఇందులో? ఈ చట్టం ప్రకారం ఏం తీసుకొచ్చారు, లేదా ఈ రిఫార్మ్స్ లో ఏం సంస్కరణలు తీసుకొచ్చారు చూద్దాం సార్. నేను ఉన్నది చెప్పడానికబ్బా, చూద్దాం. మొదటగా ఏం చేశారంటే, క్రైస్తవులకు, ఎవరికి? క్రైస్తవులకు మరియు సిక్కులకు
ఆంగ్లో ఇండియన్స్ కి, క్రైస్తవులకు, సిక్కులకు, ఆంగ్లో ఇండియన్స్ కి, యూరోపియన్స్ కి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. ప్రత్యేక నియోజకవర్గాలు అనగా రిజర్వేషన్స్ ఇచ్చారు. సార్ లాస్ట్ చట్టంలో ముస్లింస్ కి ఇచ్చినామా? అంతటితో ఆగలే, ఇంకా కొనసాగుతానే ఉంది. ఒక సంప్రదాయంగా, ఒక ఆనవాయితీగా ముందుకు పోతానే ఉంది. అలా ఇప్పుడు ఏం చేసినాం? క్రైస్తవులకు, సిక్కులకు, ఆంగ్లో ఇండియన్లకు, యూరోపియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చేసినాం. ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించినాం. క్లియర్. 1909 అంటే ముస్లింలు అని చెప్పు, 1919 అంటే ఈ నలుగురు పేర్లు చెప్పు. క్లియరా? క్లియర్. ఇది మొదటి పాయింట్. మరి రెండవ అంశంగా ఏం చేసినారు సార్? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ ను వేరు చేసినారు. కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ వేరు. అంటే రాష్ట్రాలే బడ్జెట్ తయారు చేయవచ్చు. రాష్ట్రాలే బడ్జెట్ తయారు చేయవచ్చు మరియు ఆమోదించవచ్చు మరియు అమలు కూడా చేసుకోవచ్చు. ఏమన్నారు సార్? అప్పటి వరకు బడ్జెట్ అంటే ఒకటే బడ్జెట్ కేంద్రంలో ప్రవేశపెడితే మొత్తం దేశం అంతా అదే బడ్జెటే. అంటే సెంట్రలైజ్డ్, కేంద్రీకృతంగా ఉండేది. ఫర్ ద ఫస్ట్ టైం డీసెంట్రలైజ్ చేశారు. కేంద్రానికి ఒక బడ్జెట్, రాష్ట్రానికి ఒక బడ్జెట్. అందుకే ఏం చెప్పా? కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ వేరైంది అనగా రాష్ట్రాలే బడ్జెట్ తయారు చేసుకోవచ్చు, దాన్ని ఆమోదించుకోవచ్చు, దానిని అమలు కూడా చేసుకోవచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్. మరి దీన్ని సూచించిన కమిటీ ఏంది సార్ అంటాడు? 1921 అక్వర్త్ కమిటీ సూచనల మేరకు 1921లో అక్వర్త్ కమిటీ ఏర్పడితే మరి ఏ బడ్జెట్ నుంచి రెండింటిని వేరు చేశాం సార్ అంటే 1924, 25 బడ్జెట్ నుండి అమలు. ఏమమలు? కేంద్ర బడ్జెట్ వేరు, రాష్ట్ర బడ్జెట్ వేరు అని అమలు చేస్తాం. కమిటీ వచ్చింది 1921లో, అమలు చేసింది 1924, 25. కమిటీ పేరు అక్వర్త్ కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. డన్. దీనికి రిలేటెడ్ గా ఒక కరెంట్ టాపిక్ చెప్తా, రాసుకో. 2016 వివేక్ దెబ్రాయ్ కమిటీ సూచనల మేరకు ఏం చేసినాం సార్ అంటే కేంద్ర బడ్జెట్ ని రైల్వే బడ్జెట్ ని కలిపేసినాం. కేంద్ర బడ్జెట్ ని రైల్వే బడ్జెట్ ని కలిపాము. అంటే 2016 కంటే ముందు కేంద్ర బడ్జెట్ వేరు, రైల్వే బడ్జెట్ వేరు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక బడ్జెట్ ఉండేది, రైల్వే వ్యవస్థకు సపరేట్ గా బడ్జెట్ ఇచ్చే వాళ్ళం. కానీ 2016 వివేక్ దెబ్రాయ్ కమిటీ ద్వారా కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్ కలిపేస్తాం. మరి కలిపి ఎప్పుడు ప్రవేశపెట్టినాం? ఏ బడ్జెట్ నుండి ప్రవేశపెట్టినాం అంటాడు? 2017-18 బడ్జెట్ నుండి అమలు ఎప్పటి నుండి అంటే 2017-18 బడ్జెట్ నుండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రిస్టల్ క్లియర్ గా నోట్స్ రాసుకో. ఇదేమో కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్. ఎప్పుడు? 1919 మాంటెక్లైమ్స్ ఫోర్డ్ రిఫార్మ్స్ అప్పుడు కమిటీ వచ్చింది. 1921 అక్వర్త్ కమిటీ సూచనల మేరకు 24-25 బడ్జెట్ నుండి అమలు. కేంద్ర బడ్జెట్ వేరు, రాష్ట్ర బడ్జెట్ వేరు. దీనికి రిలేటెడ్ గా ఇంకొక పాయింట్ చెప్పిన. 2016 వివేక్ దెబ్రాయ్ కమిటీ సూచనల మేరకు కేంద్ర బడ్జెట్ ని రైల్వే బడ్జెట్ ని కలిపేసినాం. దానికి ముందు కేంద్ర బడ్జెట్ వేరు, రైల్వే బడ్జెట్ వేరు. అమలు ఎప్పటి నుండి? 2017-18 బడ్జెట్ నుండి అమలులోకి తీసుకొచ్చాము. క్లియరా సార్? ఈ విధంగా నేర్చుకో సార్. సబ్జెక్టు యాడికి బోధు గ్రూప్ 2 నీ పక్కనే కూర్చుంటాది. నిన్ను వదలను రా. నువ్వు ఇంత బాగా సబ్జెక్ట్ నేర్చుకుంటా అంటే ఇంకా నిన్ను కాక ఎవరికి ఇస్తాను నేను? నా గ్రూప్ 2 ఉద్యోగం నీకే అంటది అది. క్లియరా? డన్. 2 పాయింట్లు చూసినాం. మరి 3వ పాయింట్ ఏం చూడాలి సార్? కేంద్ర రాష్ట్ర వివాదాలను పరిష్కరించే అధికారం వైస్రాయ్కి ఇచ్చినాం.
వైస్రాయ్కి ఇచ్చాము. కేంద్ర రాష్ట్ర వివాదాలను పరిష్కరించే అధికారం వైస్రాయ్కి ఇచ్చాము. రేపు ఎగ్జామ్ లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చాము. ఏది ఇస్తే ఏంది? క్లియర్ గా చెప్పా కదా సార్, ఇద్దరు ఒకటే. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నా ఒకటే, వైస్రాయ్ అన్నా ఒకటే. కేవలం ప్రాంతాలకు పోతే మారుతాయి. స్వదేశీ సంస్థానాల్లో వైస్రాయ్ అంటాము, బ్రిటిష్ పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాము. గుర్తొచ్చిందా? గుర్తు రావాలి. నిద్రలో లేపడిగినా చెప్పాలి. ఆ విధంగా ప్రిపేర్ గా. ఒక తుపాకీ పట్టుకొని యుద్ధంలో సైనికుడు పొద్దునంతా యుద్ధం చేసి అలసిపోతాడు, రాత్రి పనుకో ఉంటాడు, తుపాకీని వదలడు, పక్కనే పెట్టుకొని పనుకో ఉంటాడు. ఎవరైనా వచ్చి తుపాకీ మీద ఊరికట్టు చెయ్యి వేసిన వాడికి మెలకు వస్తుంది. అంత అలర్ట్ గా ఉంటాడు. శత్రువులు ఏమైనా దాడి చేస్తానారేమో, శత్రువులు ఏమైనా గన్ను తీసిపోతారేమో, గాఢ నిద్రలో ఉంటాడు. నువ్వు పోయి తుపాకీ మీద చేయి సడన్ గా లేస్తాడు, ఎక్కువ పెడతాడు. ఆ విధంగా ఉండాలి సార్. కలలో కూడా గ్రూప్ 2నే కనబడాలా, మేలుకున్న గ్రూప్ 2నే కనబడాలా. ఎప్పుడు? నువ్వు DT లేదా సబ్ రిజిస్టర్ అయ్యేంత వరకు. క్లియరా? ఇది థర్డ్ పాయింట్. కేంద్ర రాష్ట్ర వివాద పరిష్కారం వైస్రాయ్కి ఇచ్చినాము. ఇంకా ఏం చేసినాం సార్? ఫోర్త్ పాయింట్ గా మనం ఏం చేసినాం సార్ అంటే, ఇప్పుడు ఏం చేసినాం? కేంద్ర రాష్ట్ర వివాదాల పరిష్కారాలను ఇచ్చేసినాం. మరి దీనికి అనుగుణంగా నెక్స్ట్ ఏం తీసుకొచ్చినాం సార్ అంటే, లండన్ లో ఉండే భారతీయుల, ఎక్కడ ఉండే భారతీయుల సరే ఇది కూడా వద్దు, దీనికి రిలేటెడ్ చెప్తా చూడు. 1921 అమలు అన్నా కదా, ఇదే 1921లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీని తీసుకొచ్చారు. ఏంది సార్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ? ప్యాక్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఇందాక భారతీయుల యోగక్షేమం, అది ఇంకో దగ్గర లింక్ చేస్తా. ఇదే చట్టంలో వరుసగా రాసుకో. 1921లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, తెలుగు వాళ్ళైతే ప్రభుత్వ ఖాతాల సంఘం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏంది సార్? ఇది పార్లమెంటరీ కమిటీస్ లో క్లియర్ గా చెప్తా. ప్రస్తుతం భారతదేశంలో అతి పురాతన కమిటీ ఏది అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. పార్లమెంటరీ కమిటీస్ లో ఒకటిగా ఉంది ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. అది ఎప్పుడు ఏర్పడింది అంటాడు? 1921. కమిటీ ఏర్పడితే దానికి చైర్మన్ ఉండాలా? మరి మొదటి చైర్మన్ ఎవరు సార్? మొదటి చైర్మన్ ఎవరు అంటే హైలే లేదా హైలీ అంటాము. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే హైలీ. మరి స్వాతంత్ర అనంతరం మొదటి చైర్మన్ ఎవరు అంటాడు? స్వాతంత్ర్య అనంతరం మొదటి చైర్మన్ ఎవరు అంటే షణ్ముగం చెట్టియార్. ఎవరు సార్? షణ్ముగం చెట్టియార్. మన తొలి ఆర్థిక శాఖ మంత్రి షణ్ముగం చెట్టియార్ గారే దీనికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కూడా తొలి చైర్మన్ గా పనిచేసినాడు. ఎవరు సార్ అంటే షణ్ముగం చెట్టియార్. షణ్ముగం చెట్టియార్. ఇంకా ఏమైనా ఉన్నాయా సార్? ఎస్ ఉన్నాయి. ఐదవ అంశంగా 1923లో లీ కమిషన్ ఏర్పడింది. ఏ కమిషన్ సార్? లీ కమిషన్ ఏర్పడింది. ఏంది సార్ లీ కమిషన్? దేనికోసం ఏర్పడింది సార్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు కోసం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు కోసం ఏర్పడింది. ఇది 1924లో నివేదిక ఇచ్చింది. 1926 అమలు. సార్ ఏంది సార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? ఏపీపీఎస్సి నువ్వు రాయబోయే గ్రూప్ 2 పరీక్షను రిక్రూట్ చేసే బోర్డు ఏది అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తెలంగాణ అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సెంట్రల్ గవర్నమెంట్ అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి. ఇలాంటి కమిషన్లు ఉన్నాయా? అలాంటి మొట్టమొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడింది ఎప్పుడు? 1923 లీ కమిషన్ సూచనల మేరకు 1924లో ఇదే లీ కమిషన్ నివేదికనిస్తే 1926 అమలు. మరి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు సార్? మొట్టమొదటి చైర్మన్ ఎవరు సార్? సర్ రాస్ భార్కర్. సర్ రాస్ భార్కర్. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క తొలి చైర్మన్ ఎవరు అంటాడు? సర్ రాస్ భార్కర్ అని చెప్పు. క్లియరా సార్? క్రిస్టల్ క్లియర్. ఇంతకు మించి లేదు సబ్జెక్టు. మరి ఇంకా ఏం చూద్దాం? ఇందాక యోగక్షేమాలు అన్నావే, అది ఇక్కడ చూడు. లండన్ లో ఉన్న భారతీయుల యోగక్షేమాలు తెలుసుకోవడానికి హై కమిషనర్ పదవిని ఏర్పాటు చేసినాం.
యోగక్షేమాలు తెలుసుకోవడానికి హై కమిషనర్ పదవి ఏర్పాటు. ఇప్పుడు భారతీయ లండన్ పోవడం మొదలు పెట్టినారు సార్. ఎందుకు? సివిల్ సర్వీస్ పరీక్షలలో భారతీయులకు అనుమతి కల్పించినాం కదా. 1853 చార్టర్ చట్టం తిరగాయి, దాంట్లో అనుమతి కల్పించినామా? లండన్ పోయి పరీక్ష రాయాలి కదా. మరి లండన్ పోవడం మొదలు పెట్టినారు. సివిల్ సర్వెంట్లే కాదు, మిగతా వాళ్ళు కూడా పోవడం మొదలు పెట్టినారు. మరి అక్కడ భారతీయులు ఉన్నారే, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాలి కదా. మరి తెలుసుకోవాలంటే ఒక పదవి కావాలి కదా, అక్కడ ఒక వ్యక్తి ఉండాలి కదా సపరేట్ గా. ఆ పదవి ఏర్పాటు చేశారు, దాన్నే హై కమిషనర్ అంటాము. హై కమిషనర్ పదవి ఏర్పడింది సార్. ఇంపార్టెంట్. డన్. ఇంకా ఏమున్నాయి? ఉన్నాయి. 7వ అంశంగా ఏంది సార్? 7వ అంశంగా మహిళలకు ఓటు హక్కు కల్పించారు. మహిళలకు ఓటు హక్కు కల్పించారు. అంతవరకు మహిళలకు ఓటు హక్కు లేదు సార్. నేను చెప్పిన ప్రత్యక్ష ఎన్నిక విధానంలో కానీ పరోక్ష ఎన్నిక విధానంలో కానీ మహిళలకు ఓటు హక్కు లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా మహిళలకు ఓటు హక్కు కల్పించినాం 1919 మాంటెక్ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. క్లియరా సార్? క్రిస్టల్ క్లియర్. ఇంకా విద్య ఆస్తులు పన్ను కట్టు ఆధారంగా. ఏం చెప్తున్నా సార్? విద్యలు ఎవరికైతే బాగా విద్యావంతులు ఉంటారో, ఎవరికైతే బాగా ఆస్తులు ఉంటాయో, ఎవరైతే పన్నులు బాగా కడుతున్నారో వీరిని ఆధారంగా చేసుకొని వీరికి ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని అధికారికంగా అమలు చేశారు. ఎవరిని ఆధారంగా చేసుకొని? వీళ్ళను మాత్రమే అంట. విద్య బాగా ఉన్న విద్యావంతులను, డబ్బులు బాగా ఉన్న ఆస్తి పరులను, లేదా పన్నులు బాగా కడతా ఉంటారు, వాళ్ళ పొలం బాగా పండిందనో, వాళ్ళు సాగు బాగా చేస్తాండ్రనో, వాళ్ళ దిగుబడి ఆధారంగా పన్ను కడతామా? ఆ పన్ను కట్టే వారి ఆధారంగా వీళ్ళ ముగ్గురికి ఏం చేశారంటే ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని అధికారికంగా అమలు చేసినాం. ఇంతకు ముందు స్థానిక ప్రభుత్వాల్లో మాత్రమే ఇచ్చినాం. ఇక్కడ ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని విస్తరించి దాంట్లో ఓటు వేసే హక్కు ఎవరికి అంటే వీళ్ళకంట. కానీ మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించినాం. మరి విద్యావేత్తలలో మహిళలు ఉండరా? మరి ఆస్తులు ఉన్న వాళ్ళు మహిళలు ఉండరా? మరి బాగా పన్ను కట్టే వాళ్ళలో మహిళలు ఉండరా? ఉంటారు. వీళ్ళల్లో ఉన్న మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించినాము. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ ఏం చేసినాం సార్? ఇంకా ఉన్నాయి సార్ దీంట్లో. 7th పాయింట్. కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టారు. కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టారు. ఏంది సార్ ద్విసభ? రెండు పదం ఎక్కడైనా విన్నావా? 1784 పిట్స్ ఇండియా చట్టంలో ద్వంద్వ పరిపాలన లేదా ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. దాన్నే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒకటేమో బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఒకటేమో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. క్లియర్ గా చెప్పానా? అక్కడేమో ద్వంద్వ పరిపాలన, ఇక్కడేమో ద్విసభా విధానం ప్రవేశపెట్టారు. మరి ఏంది సార్ ద్విసభా విధానం? లోక్సభ, రాజ్యసభ. ఎక్కడ? కేంద్రంలో అయితే. రాష్ట్రంలో అయితే శాసనసభ, శాసన మండలి. రెండు ఉన్నాయా? ఇలాంటి ద్విసభా విధానాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎప్పుడు అంటాడు? 1919 మాంటెక్ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని చెప్పు. మరి కేంద్రంలోనా రాష్ట్రంలోనా అంటాడు? కేంద్రంలో ప్రవేశపెట్టారని చెప్పు. కాన్ఫిడెంట్ గా ఉండు సార్. నువ్వు సబ్జెక్టు ఆసామాసి వ్యక్తి దగ్గర నేర్చుకోవడంలా చరణ్ సార్ దగ్గర నేర్చుకున్నావంటే కాన్ఫిడెంట్. ఇంకా ఒక రామాయణం, ఒక బైబిల్, ఒక మసీదుకు వెళ్ళే ఖురాను ఏ విధంగానైతే చెప్పింది వేదంగా ఉంటది. దాంట్లో ఏది చెప్తే అది కరెక్ట్ సార్. అలా చరణ్ సార్ సబ్జెక్ట్ చెప్పినాడంటే దానికి తిరుగు లేదు. కాన్ఫిడెంట్ గా చెప్పు. ఎవరు అడిగినా కాన్ఫిడెంట్ గా చెప్పు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. కేంద్రంలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టినాం. మరి ఏంది సార్ ద్విసభా విధానం? ఆ సభల పేర్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఒకటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ఇంకొకటి లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ విధంగా రెండు పేర్లు పెట్టినారు సార్. ఒకటేమో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంట, ఒకటేమో లెజిస్లేటివ్ కౌన్సిల్ అంట. మరి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో ఎంత మంది సభ్యులు ఉంటారు సార్? 60 మంది సభ్యులు ఉంటారు. 60 మంది. వీరి పదవీ కాలం సార్ 5 సంవత్సరాలు. వీళ్ళు 60 మంది సభ్యులు ఉంటారు, పదవీ కాలం 5 సంవత్సరాలు అంటాడు. మరి 60 మందిలో ఎన్నిక ఎంత మంది, నామినేటెడ్ ఎంత మంది అంటాడు? ఎన్నిక 34 మంది ఎన్నిక, 26 మంది నామినేటెడ్.
34 మంది ఎన్నిక, 26 మంది నామినేటెడ్. మరి ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కి అధ్యక్షుడు ఉండాలా, ఆయననే చైర్మన్ అంటామా? మరి ఆ చైర్మన్ ని ఎవరు ఎన్నిక ద్వారా వస్తాడా చైర్మన్, లేదా నియమిస్తారా అంటే చైర్మన్ ని నియమించేది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. చైర్మన్ అనేవాడు నియామకం ద్వారా వస్తాడు, మరి నియమించేది ఎవరు అంటే జీజీ ఆఫ్ ఇండియా లేదా వైస్రాయ్ అన్నా కరెక్టే. జీజీ ఆఫ్ ఇండియా అంటాం లేదా వైస్రాయ్ అంటాం, రెండు కరెక్టే. మరి ఇది ప్రస్తుతం లోక్సభ లాగా పనిచేస్తుందా, ప్రస్తుత రాజ్యసభ లాగా పనిచేస్తుందా అంటాడు. ఇది రాజ్యసభ లాగా పనిచేస్తుంది. ఇది దేనిలాగా పనిచేస్తుందంటే ప్రస్తుతం రాజ్యసభ ఏ విధులనైతే నిర్వహించిందో, రాజ్యసభ ఎలాగా అయితే పనిచేస్తుందో అలా పనిచేస్తుంది. ఇది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ గురించి పూర్తిగా ఉన్న సమాచారం. మరి ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కి మొదటి చైర్మన్ ఎవరు సార్? మరి చైర్మన్ నియమిస్తాడు గవర్నర్ జనరల్ అన్నావు కదా, మరి ఆ మొదటి చైర్మన్ ఎవరు అంటే రాసుకో. మొదటి చైర్మన్ ఫెడరిక్ వైట్. మొదటి చైర్మన్ ఫెడరిక్ వైట్. ఇది క్రిస్టల్ క్లియర్ గా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ గురించి. 60 మంది ఉంటారు, పదవీ కాలం 5 సంవత్సరాలు, 34 మంది. ఈ 60లో 34 మంది ఎన్నిక ద్వారా వస్తే 26 మంది నామినేటెడ్ అని చెప్పిన. ఆ తర్వాత చైర్మన్ ను నియమిస్తారు. చైర్మన్ ఎన్నుకోబడడు, నియమిస్తాడు. ఎవరు నియమిస్తారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం లేదా వైస్రాయ్ అంటాము. ఆ తర్వాత ఇది దేనిలా పనిచేస్తుంది, రాజ్యసభలాగా పనిచేస్తుంది. మరి ఇంతటి గొప్ప కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కి చైర్మన్ ఎవరు సార్ అంటే ఫెడరిక్ వైట్. ఫెడరిక్ వైట్. నెక్స్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. మరి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఎంత మంది సభ్యులు? 145 మంది సభ్యులు. మరి ఇది ఎన్ని సంవత్సరాల పదవీ కాలం? 3 సంవత్సరాల పదవీ కాలం. మరి ఇందులో ఎన్నిక ఎంత మంది? 104 మంది ఎన్నిక అంటాము, 41 మంది నామినేటెడ్ అంటాము. ఏం చెప్తున్నా? 104 మంది ఎన్నిక, 41 నామినేటెడ్. క్రిస్టల్ క్లియర్. మరి దేనిలా పనిచేస్తుంది సార్? ప్రస్తుతం ఉన్న లోక్సభలా పనిచేస్తుంది. లోక్సభలా పనిచేస్తుంది. మరి దీనికి ప్రొటెం చైర్మన్ గా ఎవరున్నారు సార్? ప్రొటెం చైర్మన్ గా ఎవరు అంటే ఫెడరిక్ వైటే ఉన్నాడు. ప్రొటెం చైర్మన్ గా ఫెడరిక్ వైట్. మరి దీని అధ్యక్షుడు ఎలా సార్? అధ్యక్షుడు ఎన్నిక ద్వారా. అధ్యక్షుడు నామినేటెడ్ కాదు, ఎన్నిక ద్వారా అధ్యక్షుడు. మరి దీనికి తొలి శాశ్వత అధ్యక్షుడు ఎవరు, తొలి శాశ్వత ఉపాధ్యక్షుడు ఎవరు అంటారు సార్? 145 మంది 3 సంవత్సరాలు. ఈ 145లో 104 మంది ఎన్నిక ద్వారా, 41 మంది నామినేటెడ్ అని చెప్పిన. ఆ తర్వాత ఇది లోక్సభ లాగా పనిచేస్తుంది. దీని ప్రొటెం చైర్మన్ అంటే ఫెడరిక్ వైట్ అని చెప్పు, ప్రొటెం చైర్మన్ మాత్రమే. మరి దీని అధ్యక్షుడిని ఎన్నుకుంటామా అంటే ఎన్నుకుంటాము. దీనికి ఒక శాశ్వత అధ్యక్షుడిని ఎన్నుకున్నాం, శాశ్వత ఉపాధ్యక్షుడిని ఎన్నుకున్నాం. మరి ఎవరు సార్? ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకుంటావా? తీసుకో. రాసుకుంటావా? రాసుకో. నెక్స్ట్ పేజ్కి పోతున్నా. మరి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు సార్ అంటాడు. మొదటి అధ్యక్షుడు విఠల్ భాయ్ పటేల్. విఠల్ భాయ్ పటేల్. విఠల్ భాయ్ పటేల్. మరి మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు సార్ అంటాడు. సచ్చిదానంద సిన్హా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే విఠల్ భాయ్ పటేల్ అని చెప్పు. మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు అంటే సచ్చిదానంద సిన్హా అని చెప్పు. దేనికి? లెజిస్లేటివ్ కౌన్సిల్ కి. ఇది కేంద్రంలో ద్విసభా విధానం, ఒకటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ఇంకొకటి లెజిస్లేటివ్ కౌన్సిల్. 7 పాయింట్లు ఇంకా ఉన్నాయి. 8వ పాయింట్ ఏం చేసినారు సార్? రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏంది సార్ ద్వంద్వ ప్రభుత్వము? రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వమా? మరి అక్కడ 1784 పిట్స్ ఇండియా చట్టంలో ద్వంద్వ ప్రభుత్వం అన్నావే, అది ఈస్ట్ ఇండియా కంపెనీలో ద్వంద్వ ప్రభుత్వం. నొక్కి చెప్పిన అందుకే ఆడ అది ఈస్ట్ ఇండియా కంపెనీలో ద్వంద్వ ప్రభుత్వం సార్, ఇది రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం సార్. ఎగ్జామ్ లో బిట్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది 1919 చట్టం. ఎక్కడ ప్రవేశపెట్టినారు? రాష్ట్రాలలో ప్రవేశపెట్టినారు. అదే ద్విసభా విధానం అయితే కేంద్రంలో ప్రవేశపెట్టినారు. మరి ఏంది సార్ ద్వంద్వ ప్రభుత్వం అంటే? చూద్దాం. ఒకటేమో రిజర్వ్డ్ అంశాలంట, ఒకటేమో రిజర్వ్డ్ అంశాలు, ఇంకొకటి వచ్చేసి ట్రాన్స్ఫర్డ్ అంశాలంట. ట్రాన్స్ఫర్డ్ అంశాలు.
ఒకటేమో రిజర్వ్డ్ అంశాలంట, ఒకటేమో ట్రాన్స్ఫర్డ్ అంశాలంట. ఏంది సార్ అర్థం కాలే, నేను చెప్తా. రిజర్వ్డ్ అంశాలు 28 ఉన్నాయి, ట్రాన్స్ఫర్డ్ అంశాలు 22 ఉన్నాయి. మరి ఏంది సార్ రిజర్వ్డ్ అంశాలు ఎవరి దగ్గర ఉన్నాయి సార్ అంటే ఇవి బ్రిటిష్ వారి దగ్గర ఉన్నాయి, అనగా అనగా ఇండైరెక్ట్ గా గవర్నర్ జనరల్ దగ్గర ఉన్నాయి. జీజీ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాయి. జీజీ ఆఫ్ ఇండియా ఇవి ఎవరి దగ్గర ఉన్నాయి సార్? భారతీయుల దగ్గర ఉన్నాయి. ఇవేమో జీజీ ఆఫ్ ఇండియా, ఇదేమో భారతీయుల దగ్గర ఉన్నాయి. క్లియరా సార్? మరి ఏంది సార్ వీళ్లకు ఈ 28 అధికారాల మీద అధికారం ఉంటది, ఆదాయం ఉంటది, కానీ బాధ్యత మాత్రం ఉండదు. అధికారం ఉంది, ఆదాయం ఉంది, బాధ్యత లేదు. అర్థం కాలా సార్? బాధ్యత అంటే దాని మీద పని చెయ్యరు సార్, వాళ్ళు దాని మీద అధికారాన్ని చెలాయిస్తారు. రేయ్ ఈ పని చెయ్యి, రేయ్ ఆడికి పో, రేయ్ ఇది తీసుకొని రా, ఈ విధంగా అధికారాన్ని ప్రదర్శిస్తారు, జులుం చూపిస్తారు వాళ్ళ మీద. దాని మీద వచ్చే ఆదాయం కూడా వీళ్ళే అనుభవిస్తారు, బట్ బాధ్యత మాత్రం ఉండదు, అనగా పని మాత్రం చెయ్యరు. ఊరికి అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తారు కానీ వీళ్ళు పని చెయ్యరు. దాని మీద వచ్చే అధికారాన్ని వీళ్ళు అనుభవిస్తారు, దాని మీద వచ్చే ఆదాయాన్ని వీళ్ళు తీసుకుంటారు. క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సార్. 28 అంశాలు ఎవరి దగ్గర ఉన్నాయి? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాయి. వీళ్ళకి అధికారం ఉంటుంది, ఆదాయం ఉంటుంది, కానీ బాధ్యత మాత్రం ఉండదు, పని మాత్రం చేయరు. క్లియరా? మరి ఇవి 22 అంశాలు భారతీయుల దగ్గర ఉన్నాయి అంటే వీళ్ళకు వీటి మీద అధికారం ఉండదు, ఆదాయము ఉండదు, బాధ్యత మాత్రం ఉంటుంది. అంటే పని మాత్రం చేయాల్సిందే సార్. అధికారం అనుభవించలేరు, ఆదాయాన్ని తీసుకొని పుష్టిగా తిందామంటే తినలేరు, కానీ బాధ్యత మాత్రం వీళ్ళకు ఉంది. అంటే పని మాత్రం చేయాలి సార్. మరి ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్. అలాంటి అధికారాలు ఏంటి సార్? వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్డ్ అంశాలు 28 అన్నారు, వీళ్ళ దగ్గర ఉన్న ట్రాన్స్ఫర్డ్ అంశాలు 22 అన్నారే. మరి ఏంది సార్ దాని గురించి ఒకసారి చెప్పు సార్. ఏమైనా అధికారాలు ఉంటే చూద్దాం. మరి ఈ అధికారాలు ఏంటి అంటే భూమి శిస్తు, న్యాయ పాలన, శాంతి భద్రతలు, పోలీసు, పరిశ్రమలు, నీటి పారుదల, ఇలాంటివి ఉన్నాయి సార్. అండ్ సో ఆన్. ఇలాంటి అధికారాలన్నీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏంటివి? భూమి శిస్తు, ట్యాక్స్ అండ్ ల్యాండ్ అంటాము, న్యాయ పాలన, జుడిషియల్ సిస్టమ్, శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్, పోలీసు, పరిశ్రమలు, నీటి పారుదల, ఇలాంటివన్నీ వాళ్ళు పెట్టుకున్నారు. మరి మనకేమిచ్చారు సార్? మనకి 22 అంశాలు ఉన్నావే, అవి కూడా 2 చెప్పు ఏమన్నా ఉంటే రాసుకో. ఈ దాంట్లలో స్థానిక స్వపరిపాలన, పారిశుద్ధ్యం, వ్యవసాయం లాంటి అంశాలు మనకి ఇచ్చినారు సార్. వాళ్ళేమో మంచి భూమి శిస్తు, న్యాయపాలన, పోలీసు, లా అండ్ ఆర్డర్ ఇవి పెట్టుకున్నారు. మనకేమిచ్చినారంటే స్థానిక స్వపరిపాలన, పారిశుద్ధ్యం, నీట్గా పెట్టి రోడ్లను, బాత్రూంలో నీట్గా పెట్టు, శుభ్రం చేయి, అలాంటివి, వ్యవసాయం చేయి, ఇట్లాంటివన్నీ భారతీయులకు ఇచ్చినారు. వీడికి పోతే మంచి వీళ్ళు పెట్టుకున్నారు. దీన్నే రాష్ట్రంలో ద్వంద్వ ప్రభుత్వం అంటాము. క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సార్. ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ ఈ చట్టంలో? 8 చూసినాం, ఇంకా ఉన్నాయి, రాసుకో. 9th పార్ట్, 9th అంశం, ప్రభుత్వ అధికారాలను సూత్రప్రాయంగా అంటే నామమాత్రంగా, నామినల్ గా కేంద్ర రాష్ట్రాల మధ్య విభజించారు. ఇది 9th పాయింట్. ఏం చెప్పినా? ప్రభుత్వ అధికారాలను సూత్రప్రాయంగా అంటే నామమాత్రంగా, నామినల్ గా కేంద్రానికి మరియు రాష్ట్రాలకు మధ్య విభజించారంట. విభజించారని లైన్ రాసుకొని పోతే సరిపోదు, ఎన్ని విభజించినారు అని చూడాల. మరి జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలు కొన్ని ఉన్నాయంట. ప్రాంతీయ ప్రాముఖ్యత
కలిగిన అంశాలు. మరి జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలు ఎవరికి ఇచ్చినారు సార్ అంటే వాళ్ళే పెట్టుకున్నారు, కేంద్రం వద్ద. ఇవి ఎవరికి ఇచ్చినారు సార్ అంటే రాష్ట్రాలకు ఇచ్చినారు. మరి ఇవన్నీ ఉన్నాయి సార్ 47, ఇవన్నీ ఉన్నాయి సార్ 51. ఇది క్రిస్టల్ క్లియర్. అంటే ప్రభుత్వ అధికారాలను సూత్రప్రాయంగా విభజించినారు, బాగుంది. దాంట్లో జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలు వాళ్ళే పెట్టుకున్నారు, కేంద్రం దగ్గరే ఉంటాయి 47 అంశాలు. ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలు రాష్ట్రాలకు ఇచ్చినారు 51. మరి ఎవరికి ఎక్కువ ఇచ్చినారు? రాష్ట్రాలకే ఎక్కువ ఇచ్చినారు కదా. అబ్బా, ఇది మాత్రం బాగా చేశారు సార్. వాళ్ళు తక్కువ తీసుకున్నారు, మనకేమో ఎక్కువ ఇచ్చినారు. రాష్ట్రాలకు 51 ఇచ్చినారు. ఈ 9 అంశాలు 1919 బాంటా క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ లో నువ్వు కూలంకుషంగా చదివావా? చదివాను. ప్రతి పాయింట్ చూసావా? చూశాను. ప్రతి పాయింట్ కు విశ్లేషణ తెలుసుకున్నావా? తెలుసుకున్నాను. మరి సినాప్సిస్ చూద్దామా? ఈ 9 పాయింట్ల నుండి ఎగ్జామ్ లో బిట్ వస్తుంది అంటే నేను చెప్పలేను, రావచ్చు రాకపోవచ్చు. మరి దీని సినాప్సిస్ మీద వచ్చే అవకాశం ఉంది. మరి ఏంది సార్ సినాప్సిస్ అంటే చూద్దాం సార్. 9 పాయింట్లు క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి, ప్రతి దాన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు దీని మీద బిట్టి ఆడబడుతుందా చూడు. సినాప్సిస్ అంట, అవన్నీ అబ్జర్వ్ చేసినాక నాకు కొన్ని విషయాలు అర్థమైనాయి. ఆ కొన్ని విషయాలు ఏంటి సార్ అంటే భారత శాసన వ్యవస్థకు, భారత శాసన వ్యవస్థకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిన చట్టం ఇది. వాడు డైరెక్ట్ ఎగ్జామ్ లో ఏమంటాడంటే భారత శాసన వ్యవస్థకు అధిక ప్రాధాన్యత కల్పించిన చట్టం ఏది? 1919 చట్టం. ఎందుకు సార్? స్టేట్మెంట్ నేను చెప్తా, బుక్ లో రాసుకొని గుడ్డిగా బట్టి పడతావా? రాదు జాబు. ఎందుకు సార్ నన్ను అడుగు. లేయి, కుర్చీలో నుంచి లేచి సార్ ఎందుకు ఆ పదం చెప్పినావు, ఆ వాక్యం ఎందుకు చెప్పినావు అడుగు. ఎందుకంటే భారత శాసన వ్యవస్థ, శాసనాలకు సంబంధించిన వ్యవస్థ ఏది? లోక్సభ, రాజ్యసభ. వాళ్ళే కదా చట్టాలు చేయాల్సింది. మరి అలాంటి లోక్సభ, రాజ్యసభ లాంటి 2 అంశాలను భారతదేశంలో కేంద్రంలో ద్విసభా విధానం తీసుకొచ్చినామా? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఇలా 2 సభలను తీసుకొచ్చి చట్టం కావాలంటే ఒక సభ ఆమోదించాలా, మళ్ళీ 2వ సభ ఆమోదించాలని చెప్పినారు. అంటే ఒక స్ట్రక్చరైజ్డ్ ఫార్మాట్ లోకి తీసుకొచ్చినాం. అందుకే నేనేం చెప్పినానంటే శాసన వ్యవస్థకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది ఈ చట్టం. అంతే కదా, ఇదంతా శాసన వ్యవస్థే కదా ప్రాధాన్యతను ఇచ్చింది. ఇంతకు ముందు వరకు ఏ చట్టంలో ఇంత స్ట్రక్చరైజ్డ్ ఫార్మాట్ లేదు సార్, ఫస్ట్ టైం తీసుకొచ్చినాం. క్లియరా? క్రిస్టల్ క్లియర్. చిన్న డౌట్ కూడా రాకూడదు శరణ్ సార్ క్లాస్ చెప్తే. క్లియరా? డన్. మరి నెక్స్ట్ ఇంకా ఏం చూడొచ్చు సార్? డన్. ప్రాంతీయ ప్రభుత్వాలకు, ప్రాంతీయ ప్రభుత్వాలకు అధికారాలు కల్పించిన చట్టం ఏది అంటాడు. ప్రాంతీయ ప్రభుత్వాలకు అధికారాలు కల్పించిన చట్టం ఏది అంటే 1919 చట్టం. అబ్బా, తేజ గారు నిలబడ్డారు. ఇప్పుడు మార్పు వచ్చింది. ఇప్పుడు మీరు చరణ్ సార్ క్లాసులకు అలవాటు పడ్డారు. ఎందుకు అలవాటు పడినారు? స్టేట్మెంట్ రాసి సరిపోదు, చరణ్ సార్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. ఇప్పుడు తేజ అడుగుతాంది, నీవు అడక్క ముందే నేను చెప్తామ్మా, ఇబ్బంది పడాకు. మరి 1919 చట్టం అన్నావే, ప్రాంతీయ ప్రభుత్వాలకు అధిక అధికారాలు ఇచ్చినారు అన్నావు. ఏ విధంగా అధిక అధికారాలు ఇచ్చినారు సార్? రిజర్వ్డ్ అంశాలు వాళ్ళే తీసుకుంటారు, ట్రాన్స్ఫర్డ్ అంశాలు ఏమో మనకి ఇస్తారు. మరి ఎట్టా అధిక అధికారాలు ఇచ్చినారు? నేను చెప్తా చూడు. ఇందాకే చెప్పినానా, జాతీయ ప్రాముఖ్యత కలిగిన 47 అంశాలు వాళ్ళు పెట్టుకున్నారు. ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగిన 51 అంశాలు మనకిచ్చినారు. 47కు 51కి 4 తేడా ఉంది. 1 సార్లు ఎక్కువ అని చెప్పడానికి, కానీ 4 ఎక్కువ ఇచ్చాను మనకు. మరి ప్రాంతీయ ప్రభుత్వాలకు అనగా రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇచ్చినట్టేనా? ఇచ్చినట్టే. దీని ఆధారంగా నేను ఒక సినాప్సిస్ చెప్పినా. అదే ఏంది సార్ అంటే ప్రాంతీయ ప్రభుత్వాలకు అధిక అధికారాలు ఇచ్చినామని. క్లియర్? ఇవి 2 సినాప్సిస్. క్రిస్టల్ క్లియర్ గా సినాప్సిస్. నువ్వు ప్రిపేర్ చేయకు, నేనే ప్రిపేర్ చేసి చెప్తా నీకు. నేను చెప్పింది గుడ్డిగా చదువుకో. రేపు డిప్యూటీ తహసీల్దార్ చైర్ లో కూర్చోబెట్టే బాధ్యత నాది, సబ్ రిజిస్టార్ గా సంతకం పెట్టించే బాధ్యత నాది. పాలిటీ పరంగా నేను చెప్పిందే చదువుకో, ఇంకా ఏం అవసరం లే. రేపు టెస్ట్ సిరీస్ కూడా పెడతాం మేము, మార్క్ టెస్ట్లు కూడా ఓపెన్ చేస్తాం. ఏ విధంగా బిట్టు ఉంటదంటే ఒక్కొక్క బిట్టు గుణపం మాదిరి దిగాల, కాన్సెప్ట్ ఓరియంటెడే. బిట్టులు బట్టి పట్టే కాలం పోయింది. ఇక్కడ చెప్పే ప్రతి కాన్సెప్ట్ అప్లికేషన్ ఓరియంటెడ్ లో నీకు బిట్టిస్తా. టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాం, త్వరలో అనౌన్స్ చేయబోతున్నాము.
క్లియర్. ఇది 1919 బాండ్ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. మరి దీని మీద ఎవరైనా వ్యాఖ్యానాలు చేస్తారా సార్? ఏమైనా వ్యాఖ్యానాలు, ఎవరైనా వ్యక్తి దీన్ని విమర్శించినాడా అంటే ఒక వ్యక్తి విమర్శించినాడు సార్. ఆ వ్యక్తి ఎవరు? నీట్ గా రాసుకో. వ్యాఖ్యానాలు బాల గంగాధర తిలక్, బీజీ తిలక్ అంటాము. ఈ బాల గంగాధర తిలక్ ఏమన్నాడంటే సూర్యుడు లేని ఉదయం, సూర్యుడు లేని ఉదయం ఏందంట? ఈ 1919 చట్టం అంట. సూర్యుడు లేని ఉదయం అంటే ఉదయం బాగుంది, తెల్లవారింది, ఉదయం అంతా వచ్చింది, బట్ సూర్యుడే లేడు, వెలుతురే లేదు. నువ్వేమో మంచి మంచి అంశాలను తీసుకొచ్చావు, బట్ అమలు చేస్తావో లేదో మాకు తెలియదే. ఇవన్నీ అమలు చేస్తే మంచిదే, చాలా బాగుంటది, బట్ అమలు చేస్తావో చేయవో మాకు తెలియదు. రాత్రి అయింది, ఉదయం వచ్చిందని నేను ఎట్లా చెప్పినానంటే టైం చూసి చెప్పినా. 7 అయింది ఆ టైం, ఉదయం అయిందని. బయటికి పోయి చూస్తే సూర్యుడు రాలే, ఇంకా వెలుతురు రాలే, ఇంకా చీకటిగానే ఉంది. ఇది కూడా అంతే ఉంది. నువ్వేమో తెచ్చినావు అన్ని బాగా, మరి దాన్ని అమలు చేస్తావో లేదో మాకు తెలియడంలే. చేయవని కూడా మాకు తెలుసు. ఊరికే డబ్బా తెచ్చి పెట్టుకున్నావు, చట్టం అన్నావు, 10 అంశాలు తెచ్చి పెట్టినావు, అమలు చేస్తావో లేదో తెలియదు అని చెప్పి బాల గంగాధర తిలక్ ఏమన్నాడంటే సూర్యుడు లేని ఉదయం అయ్యాయి 1919 మాంటే క్లెమ్స్ఫోర్డ్ సంస్కరణలు అని చెప్పినాడు. ఇది పూర్తి స్థాయిలో 1919 చట్టం. డన్, క్లియర్. మరి నెక్స్ట్ ఏం చూద్దాం సార్? నేను చెప్పను సార్, నువ్వే చెప్పు. ఒక 10 సెకండ్లు వెయిట్ చేస్తాను, నువ్వే చెప్పు. బా ఎక్సలెంట్ సార్. అభిషేక్ అంటాడు సార్ 1917లో ప్రకటించేటప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఒక కమిషన్ అని చెప్పినాం కదా, మరి కమిషన్ రావద్దు, వచ్చి దీన్ని అధ్యయనం చేయొద్దు, ఇది అమలు చేసిందా లేదా, ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో కానీ కరెక్ట్ గా సక్రమంగా జరిగిందా లేదా చూడొద్దు, ఆ కమిషన్ వచ్చిందా లేదా చూద్దాం సార్. లింకు సార్, గుడ్డిగా దీని తర్వాత అదే బట్టి బట్టాకు ప్రతి దానికి లింక్ ఉంది. ఊరికనే ఏది రాదు సార్. అవునా? నువ్వు ఈరోజు టిఫిన్ తింటేనే క్లాస్కి వచ్చి ఎనర్జీగా కూర్చుంటావు అంటే ఇక్కడ కూర్చున్నావు అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు టిఫిన్ బాగా తినొచ్చినావు అని. అదే లింకు సార్. టిఫిన్ తినకుంటే తూగుతా అంటావు, ఇక్కడ నిద్రపోతా అంటావు. నువ్వు నిద్రపోతున్నావు అంటే నాకు అర్థమైతే అది టిఫిన్ తినరాలే అని. ఇంకోటి కూడా ఉంది, మళ్ళీ బాగా దోశలు తిన్నావు అనుకో, అది కూడా నిద్రపోతావు. మళ్ళీ అప్పుడు నీరసం అనకూడదు, నిన్ను పుష్టిగా దోశ తినొచ్చినాడు నిద్రపోతాడంట. అట్లా లింక్ ఉంటుంది ప్రతి దానికి. ఇప్పుడు దీని తర్వాత ఏం చూడాలంటే 1927 సైమన్ కమిషన్. ఆ కమిషన్ పేరే 1927వ సంవత్సరంలో వచ్చింది సైమన్ కమిషన్. మరి ఏంది సార్ సైమన్ కమిషన్? సైమన్ అంటే ఎవరు సార్? సైమన్ అనేది ఒక వ్యక్తి పేరు సార్. ఈయన పేరు ఏంటంటే సర్ జాన్ సైమన్. ఈయన అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పడింది కాబట్టే సర్ జాన్ సైమన్ కమిషన్ లేదా ముద్దుగా సైమన్ కమిషన్ అంటాము. మరి ఎంతమంది సభ్యులు ఉన్నారు సార్? ఈయన ఒకడు, ఈయనతో పాటు 6 మంది సభ్యులు, అనగా 1+6 అంటాము. ఎందుకు వచ్చింది సార్? ముఖ్య ఉద్దేశం ఏంది? 1919 చట్టాన్ని అధ్యయనం చేయడానికి వచ్చింది. ఉద్దేశాలు ఇంపార్టెంట్. ఏ చట్టం ఎందుకు వచ్చిందో తెలుసుకో. 1919 చట్టం అధ్యయనానికి వచ్చింది సైమన్ కమిషన్. డన్. మరి ఈ సైమన్ కమిషన్ అపాయింట్ చేసింది ఎవరు సార్? వీనంతా వీడే అపాయింట్మెంట్ అవుతాడా సార్? అప్పుడు వచ్చింది నేను సైమన్, నా పేరు, నేను సైమన్ కమిషన్ గా పోయి అధ్యయనం చేస్తా అంటే ఇంకొకటి వస్తాడు, నా పేరు రాబర్ట్, నేను రాబర్ట్ కమిషన్ గా పోయి అధ్యయనం చేస్తా అంటాడు. ఇంకొకటి వస్తాడు, నా పేరు ఫిలిప్స్, నేను ఫిలిప్స్ కమిషన్ గా పోయి అధ్యయనం చేస్తా అంటాడు. నీ ఇష్టమా? ప్రభుత్వం ఒకటి ఏడ్చింది కదా ఆడ, ఆ ప్రభుత్వం కదా అపాయింట్ చేయాల్సింది. మరి అప్పుడు ఈ సైమన్ కమిషన్ ని అపాయింట్ చేసిన ప్రధానమంత్రి ఎవరు సార్ అంటాడు? బోల్డ్ విన్. అప్పుడు లేబర్ పార్టీ తరపున ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి బోల్డ్ విన్. ఈయన బ్రిటన్ లేబర్ పార్టీ ప్రైమ్ మినిస్టర్. ఈయన దీన్ని అపాయింట్ చేశాడు. మరి అప్పుడు ఉన్న సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ ఎవరు? భారత వ్యవహారాల కార్యదర్శి ఎవరు అంటాడు? బుర్కెన్ హెడ్. ఈయన ఎవరు అంటే సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్. తర్వాత అప్పుడు ఉన్న వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? లార్డ్ ఇర్విన్. జీజీ ఆఫ్ ఇండియా లేదా వైస్రాయ్ ఎవరు? లార్డ్ ఇర్విన్. ఇది సబ్జెక్టు. సైమన్ అంటే సైమన్ అడిగే కాలం పోయింది. అప్పుడు ఉన్న ప్రధానమంత్రి ఎవరు? అప్పుడు ఉన్న సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ ఎవరు? అప్పుడు ఉన్న వైస్రాయ్ ఎవరు? బోల్డ్ విన్, బుర్కెన్ హెడ్, లార్డ్ ఇర్విన్. క్రిస్టల్ క్లియర్. ఈ బోల్డ్ విన్ దీన్ని అపాయింట్ చేసినారు.
ఈ 6 మంది సభ్యులలో బోల్డ్విన్ కూడా ఒక సభ్యుడు. ప్రధానమంత్రిగా ఉండి కూడా ఈయన సభ్యత్వం తీసుకున్నాడు. దాంట్లో ఈయన ఒక సభ్యుడిగా వచ్చి అధ్యయనం చేసినాడు. క్వశ్చన్ పడింది సార్, బోల్డ్విన్, బ్రిటన్ ప్రధానమంత్రి అయిన బోల్డ్విన్ సైమన్ కమిషన్ లో సభ్యుడా కాదా? ఎస్, సభ్యుడే, ఖచ్చితంగా సభ్యుడే. క్లియర్. మరి నెక్స్ట్ 1927లో ఫామ్ అయిందా? మరి ఇది ఏర్పడింది, దేనికోసం ఏర్పడిందో చెప్పినాం. మరి భారతదేశంలో అడుగు పెట్టాలా? పెట్టాలి. ఏ రోజున అడుగు పెట్టింది? 1928 ఫిబ్రవరి 3వ తేదీన అడుగు పెట్టింది. యాడా అంటే బాంబేలో అడుగు పెట్టింది. బాంబేలో అడుగు పెట్టింది. అడుగు పెడతానే మన జవహర్ లాల్ నెహ్రూ ఏమన్నాడంటే, సైమన్ గో బ్యాక్, గో బ్యాక్ సైమన్, సైమన్ గో బ్యాక్. పడవ దిగకుండా వచ్చిన దారిలో వెనక్కి వెళ్ళిపో. ఎందుకు? ఏంది సార్, వీడొచ్చిన అధ్యయనం చేయడానికే కదా. ఆ చట్టాలు బాగా అమలు అవుతున్నాయా లేదా మన గురించే కదా సార్ వాడు వచ్చింది. అమలు కాకపోతే మళ్ళీ ఇంకో చట్టం తెస్తాడు, మళ్ళీ అమలు చేపిస్తాడు కదా సార్. మరి ఎందుకు సార్ ఈ జవహర్ లాల్ నెహ్రూ ఉండేవాడు ఒకసారి కూర్చోకుండా సైమన్ గో బ్యాక్ అని ఎందుకు అన్నాడు సార్? అంటే ఈయన అనడానికి ఒక కారణం ఉంది సార్. ఒకసారి ఇది రాసుకో. బాంబేలో దిగుతానే జవహర్ లాల్ నెహ్రూ ఏమన్నాడంటే, సైమన్ గో బ్యాక్, వెరీ వెరీ ఇంపార్టెంట్, సైమన్ గో బ్యాక్ అనే ఉద్యమం ప్రారంభించినారు. ఆ ఉద్యమం పేరే సైమన్ గో బ్యాక్ ఉద్యమం. ఎందుకు సార్ సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్? మంచోడే కదా, మన కోసమే కదా. అంటే ఇక్కడ చూడు, ఈ 1+6 సభ్యులలో, ఈ టోటల్ గా ఉండే 1+6 సభ్యులలో మొత్తం బ్రిటిష్ వాళ్ళే ఉన్నారంట. మొత్తం బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు. ఒక్క భారతీయుడు కూడా లేడు, ఒక్క భారతీయుడు కూడా లేడు. 6 మంది ప్లస్ 1, 7 మంది బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు, ఒక్క భారతీయుడు కూడా లేరు. మీరు ఈ 7 మంది ఈ 10 సంవత్సరాల కాలంలో బ్రిటన్ లో ఉన్నారు కదా. మరి భారతదేశంలో ఏం జరిగిందో మీకు తెలుసా? తెలీదు. భారతదేశంలో చట్టాలు ఎట్లా అమలైనాయో మీకు తెలుసా? తెలీదు. మరి మీరు వచ్చి ఏం అధ్యయనం చేస్తారా? ఒక భారతీయుని తీసుకో, ఎవరినైనా లేదా 2 తీసుకో, మేము చెప్తాం కదా మీకు ఈ 10 సంవత్సరాలు ఎట్లా జరిగిందో మేము చెప్తాం కదా. మరి మొత్తం మీరే ఉంటే, మొత్తం 7 మంది మీరే ఉంటే మీకేం తెలుస్తుంది సార్? అందుకు ఈ నెహ్రూ వ్యతిరేకించినాడు. ఒక్క భారతీయులైనా తీసుకో, అప్పుడు గ్రౌండ్ లెవెల్లో క్షేత్ర స్థాయిలో ఏం జరిగింది, ఎట్లా అమలైనాయని వాడు నీకు చెప్తాడు కదా, అవునా కాదా? మరి నువ్వు తీసుకోకుండా మొత్తం మీరే వస్తే ఎట్లా? అందుకోసమే దీన్ని సైమన్ గో బ్యాక్ అన్నారు. ఈ సైమన్ కమిషన్ ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం సార్. దాన్నే ఏమంటామంటే వైట్ కమిషన్, వైట్ కమిషన్. ఇప్పుడు క్లారిటీ. ఎందుకు వైట్ కమిషన్ అన్నామంటే మొత్తం బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు, భారతీయులు లేరు. నేను స్టార్టింగ్ లోనే సైమన్ కమిషన్ ని వైట్ కమిషన్ అంటామని నీతో రాపిచ్చి బట్టి పట్టించిన అనుకో, ఎక్కువ కాలం గుర్తుండదు. అసలు వైట్ కమిషన్ అనడానికి గల కారణం ఏంటి? మొత్తం బ్రిటిష్ వాళ్ళే. బ్రిటిష్ వాళ్ళు ఎవరు? తెల్లోళ్ళు. మనం ఎవరు? నల్లోళ్ళం. మనం నల్లగా ఉంటాం సార్, వాళ్ళతో పోల్చుకుంటే మనం నల్ల జాతీయులం అంట. అందుకే మనల్ని ఏమంటారు? నల్ల జాతీయులు అంటారు, వాళ్ళనేమో తెల్ల జాతీయులు, తెల్ల వెధవలు. అందుకే సైమన్ కమిషన్ ని వైట్ కమిషన్ అన్నాము. మన జవహర్ లాల్ నెహ్రూ సైమన్ గో బ్యాక్ అని ఈడ ఉద్యమం ప్రారంభించినాడు. ఆ తర్వాత ఈ ఉద్యమం కొనసాగింది సార్, ఆగల. వీళ్ళు ఏ ఊరికి పోతే ఆ ఊరికి సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్ అంటానే ఉన్నారు. వీళ్ళు పట్టించుకోలే అవన్నీ. ఈ భారతీయులంతా మామూలేలే, ఈ నెహ్రూ ఒకడు, సుభాష్ చంద్రబోస్ ఒకటి, వీళ్ళంతా మామూలేలే, ఏముందిలే అనుకున్నారు. కానీ మెడ్రాసుకు పోతే యాడా ఇప్పుడు దిగేశారు బాంబేలో, మళ్ళా ఆ నుంచి మెడ్రాస్ పోయినారు. మెడ్రాసుకు పోతే టంగుటూరి ప్రకాశం పంతులు మళ్ళా సైమన్ గో బ్యాక్ అన్నాడు. టంగుటూరి ప్రకాశం పంతులు సైమన్ గో బ్యాక్ ఉద్యమం ఎక్కడ నడిపించినాడు? మెడ్రాస్ లో నడిపించినాడు. మళ్ళా లాహూర్ పోయినారు. మళ్ళా లాహూర్ లో సైమన్ గో బ్యాక్ ఉద్యమం ఎవరు నడిపించినారు? లాలా లజపత్ రాయ్, లాలా లజపత్ రాయ్ నడిపించినాడు. ఇది బిట్టు. బాంబే, మెడ్రాస్, లాహోర్. బాంబే నెహ్రూ, మెడ్రాస్ టంగుటూరి ప్రకాశం పంతులు, లాహోర్ లో లాలా లజపత్ రాయ్. లాహోర్ లో లాలా లజపత్ రాయ్ ఏ విధంగా ఉద్యమం చేశాడంటే అది సైమన్ గో బ్యాక్ ఉద్యమం లాగా లేదు, స్వాతంత్ర్య పోరాటం లాగా ఉంది. ఓయమ్మా, ఈ సైమన్ కమిషన్ వల్ల మన భారతదేశంలో మన ఉనికి కోల్పోతామేమో, బ్రిటిష్ ఉనికి లేకుండా పోతుందేమో, వీళ్ళకి స్వాతంత్రం ఇచ్చి వెంటనే మనం బ్రిటన్ కు వెళ్ళిపోవాలేమో అన్న సన్నద్ధంలో పడినారు బ్రిటిష్ వాళ్ళు. ఆ విధమైన పోరాటం చూపించాడు. ఈడ అరెస్ట్ చేసి వదిలేసి మళ్ళీ ఇంకోసాట చేస్తాడు, ఆడ అరెస్ట్ చేసి వదిలేసి ఇంకోసాట చేస్తాడు. ఆగడంలా ఒక నిప్పు రవ్వ మొత్తం అడవిని కాల్చేసినట్టు లాహూర్ లో లాలా లజపత్ రాయ్ పోరాటం ఒక నిప్పు రవ్వ అడవిని కాల్చినట్టు ఉంది. చెలరేగిపోతాడు. బ్రిటిష్ వాళ్ళకి అర్థం కాల,
అరెస్ట్ చేసి వదిలేస్తే మళ్ళా మొదలు పెడతాడు, అరెస్ట్ చేసి వదిలేస్తే మళ్ళా మొదలు పెడతాడు. దీంతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారు తెలుసా, ఈయనను అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి ఏ విధంగా కొట్టినారంటే చచ్చిపోయినాడు. లాస్ట్కి లేడు, లాలా లజపతి రాయ్ లాస్ట్కి చనిపోయాడు. ఒక గొప్ప స్వతంత్ర సమర యోధుడిని కోల్పోయాం సైమన్ కమిషన్ ఉద్యమంలో. భారతదేశ ముద్దు బిడ్డను భారత మాత కోల్పోయింది సైమన్ కమిషన్ ఉద్యమంలో. ఆ ముద్దు బిడ్డ ఎవరు అంటే లాలా లజపతి రాయ్. ఏ రోజున చనిపోయాడు అంటాడు. లాలా లజపతి రాయ్ మరణించింది 1928 నవంబర్ 17న. 1928 నవంబర్ 17 లాలా లజపతి రాయ్ గారు మరణించారు. పోలీస్ స్టేషన్ లో పోలీస్ దెబ్బలకు తట్టుకోలేక అనారోగ్యం క్షీణించి తుది శ్వాసను విడిచారు మన లాలా లజపతి రాయ్ గారు. ఏ ఉద్యమంలో అంటే సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో. ఈ ఉద్యమంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారికి మరియు లాలా లజపతి రాయ్ గారికి 2 బిరుదులు కూడా వచ్చాయి సార్. ఈయననేమో ఆంధ్ర కేసరి అన్నాం, ఈయననేమో పంజాబ్ కేసరి అన్నాం. ఏ ఉద్యమంలో బిరుదులు వచ్చాయంటే సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో. నిట్టిగా రాసుకో, టంగుటూరి ప్రకాశం పంతులు అంటే ఆంధ్ర కేసరి అనే బిరుదు వచ్చింది. ఈయన పంజాబ్ కేసరి, లాలా లజపతి రాయ్ అంటే పంజాబ్ కేసరి అని 2 బిరుదులు వచ్చాయి. ఏ ఉద్యమంలో అంటే సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో. ఇలా 2 చనిపోయారు సార్. 2కి బిరుదులు వచ్చాయి. ఒక వ్యక్తి మరణించాడు. మరణించిన వ్యక్తి మన స్వతంత్ర సమర యోధుడు, భరత మాత ముద్దు బిడ్డ లాలా లజపతి రాయ్. 1928 నవంబర్ 17న మరణించాడు. అశ్రు నివాలి, చివరి శ్వాస విడిచాడు. క్లియరా? క్లియర్. మరి ఇంత మంది వ్యతిరేకించారు కదా సార్, మరి ఈ సైమన్ కమిషన్ ఎవరైనా సమర్థించారా? వ్యతిరేకించిన వాళ్ళు చెప్పినావు, మరి ఎవరైనా సమర్థించినారా? సమర్థించిన వాళ్ళు కూడా ఉంటారు సార్. ఆ సమర్థించిన వాళ్ళు ఎవరో చూడు. సమర్థించిన వాళ్ళు ఎవరిని? సైమన్ కమిషన్ ని. ఒకరేమో బిఆర్ అంబేద్కర్, ఈయన సమర్థించినాడు సార్ దాన్ని. బిఆర్ అంబేద్కర్. తర్వాత పెరియర్ రామస్వామి. పార్టీల పరంగా తీసుకుంటే ముస్లిం లీగ్ పార్టీ, పార్టీల పరంగా తీసుకుంటే ముస్లిం లీగ్ పార్టీ, జస్టిస్ పార్టీ వీళ్ళు సమర్థించినారు సార్. మరి వాళ్ళంతా వ్యతిరేకించి ప్రాణాలను కూడా కోల్పోతే మరి ఈయన ఎందుకు సార్ సమర్థించినాడు? బిఆర్ అంబేద్కర్ మంచోడే కదా సార్, మరి ఎందుకు సార్ సమర్థించినాడంటే బిఆర్ అంబేద్కర్ ఏదైనా ముందు చూపుతో ఆలోచిస్తాడు సార్. ఊరికే రంగంలోకి దిగి గొడవ పెట్టుకోడు. మరి బిఆర్ అంబేద్కర్ వాదన ఏంటంటే, అయ్యా మీరు గొడవ ఎప్పుడు చేయాలా? సైమన్ కమిషన్ ఏర్పడే సమయంలో, కమిటీ ఫామ్ అయ్యే సమయంలో, మెంబర్స్ ని ఫైనలైజ్ చేసే సమయంలో చేయాలా? అప్పుడు మీరు పోయి మాట్లాడి అయ్యా మా భారతీయులను కూడా 2 పెట్టుకోండి అని అంటే అది బాగుండేది. సైమన్ కమిషన్ ఏర్పడింది, భారతదేశానికి అడుగు పెట్టింది. ఇంకా వాళ్ళు అధ్యయనం చేయనియండి. అధ్యయనం ఏం చేస్తారో చూద్దాము. చూసిన తర్వాత వాళ్ళ రిపోర్టు ఆధారంగా మనం ఉద్యమం లేవనెత్తుతాము. కరెక్టే కదా సార్? ఒక రకంగా చూస్తే ఈయన వాదన కూడా కరెక్టే సార్. అడుగు పెట్టేసినారు వాళ్ళు భారతదేశంలో. అడుగు పెట్టిన తర్వాత వాళ్ళని పోనిద్దాం, అధ్యయనం చేయని. ఏం అధ్యయనం చేస్తారు, ఏం రిపోర్ట్ ఇస్తారు, దాన్ని బట్టి ఉద్యమం చేద్దాం అన్నాడు మన బిఆర్ అంబేద్కర్. కరెక్టే కదా? ఈయనను కూడా కరెక్టే అంట. ఈయన వాదన కూడా కరెక్టే, వాళ్ళ వాదన కూడా కరెక్టే. బట్ వాళ్ళ వాదన ఎప్పుడు కరెక్ట్ అంటే కమిటీ ఏర్పడేటప్పుడు కానీ నువ్వు పోయి ఉంటే బాగుండేది. అప్పుడు నువ్వు కనుక్కొని 6 మంది ఉన్నారంట సభ్యులు, ఒకడు హెడ్ అంట, భారతీయులు లేరంట అని ఉంటే అప్పుడు ఉద్యమం చేస్తుంటే మన లేబర్ పార్టీ ప్రధానమంత్రి బోల్డెన్ గారు ఏదైనా చేసేవాళ్ళు. నువ్వు కమిటీ మొత్తం భారతదేశానికి వచ్చేసి నాకేం చేస్తావు? ఇప్పుడు మాదిరి ఫ్లైట్ ఎక్కితే ఆడ దిగేది కాదు సార్. పెట్టనంటే వాళ్ళు రావాలంటే వారం నెలలు పట్టేది. లండన్ నుండి భారతదేశానికి రావాలంటే నెలలు పట్టేది సార్, నెలలు పట్టేది. మరి నువ్వు ఇప్పుడు నాకు వద్దు భారతీయులను పెట్టంటే ఏం చేస్తావు? కష్టం కదా. అందుకే బిఆర్ అంబేద్కర్ సమర్థించినాడు. బిఆర్ అంబేద్కర్ తో పాటు పెరియర్ రామస్వామి, ముస్లిం లీగ్ పార్టీ, జస్టిస్ పార్టీ అన్ని సమర్థించినాయి. సరే సమర్థించినాయి. సైమన్ కమిషన్ వచ్చింది, కొందరు వ్యతిరేకించినారు, కొందరు సమర్థించారు. ఎట్టకేలకు వాళ్ళు తమ నివేదికను సమర్పించినారు. ఏ సంవత్సరంలో సమర్పించినారు అంటాడు? 1930లో నివేదిక సమర్పించారు. మరి నివేదికలో ఏం చెప్పినారు సార్ అంటాడు? వాట్ వాస్ ద రిపోర్ట్ గివెన్ బై సైమన్ కమిషన్ ఇన్ 1930 అంటాడు. మరి ఏమి ఇచ్చారు సార్ చూద్దాం. మొట్టమొదటిసారిగా వీళ్ళు ఏం చెప్పారంటే సమాఖ్య తరహా ప్రభుత్వం ఏర్పాటు చేయండి. సమాఖ్య తరహా
ప్రభుత్వం ఏర్పాటు చేయండి. ఏంది సార్ సమాఖ్య? ఇంగ్లీష్ లో అయితే ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాము. సమాఖ్య తరహా ప్రభుత్వం ఏర్పాటు చేయమన్నాడు. మరి ఏంది సార్ సమాఖ్య అంటే? అధికారాలను కేంద్రానికి రాష్ట్రానికి మధ్య విభజించండి. క్లియర్ గా విభజించుకోండి, ఒక క్లారిటీకి రండి. అంటే సార్ ఇందాక విభజించినారు కదా సార్, జాతీయ ప్రాముఖ్యత కలిగిన 47 అంశాలు వాళ్ళు తీసుకొని ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగిన 51 అంశాలు మనకి ఇచ్చినారు కదా. అంటే ఇచ్చినారు, దీంట్లో ఇంకా స్ట్రక్చరైజ్డ్ గా చేయండి. ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఈ విధంగా 3 జాబితాలను తీసుకురండి. మీరు ఏ విధమైన చట్టాలు దేని మీద చెయ్యాలి అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలా, వీళ్ళు రాష్ట్రాలు దేని మీద చెయ్యాలా అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉండాలా. ఉమ్మడి జాబితా, కాన్కరెంట్ లిస్ట్ అంటాము, ఇద్దరు చేయవచ్చు ఆ చట్టాలు. అలాంటి అంశాలు ఏంటి? నీట్ గా ఒక స్ట్రక్చరైజ్డ్ గా రండి అని మొదటి రిపోర్ట్ లో ఈ మాట చెప్పినాడు. సమాఖ్య తరహా ప్రభుత్వం ఏర్పాటు చేయండి. దెన్ ఆ తర్వాత ఏమన్నాడు? పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏర్పాటు చేయండి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏర్పాటు చేయండి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏర్పాటు చేయండి అనగా లోక్సభ, రాజ్యసభ లాంటి 2 సభలు తీసుకురండి. శాసనాలు చేయాలంటే గవర్నర్ జనరల్ లాంటి వ్యక్తి, వీరిద్దరు ఈ 2 సభలు ఆమోదించిన తర్వాత ఆయన కూడా ఆమోదించాలి అని పెట్టండి. ఈ విధంగా ఒక స్ట్రక్చరైజ్డ్ ఫార్మాట్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకురండి అని చెప్పినాడు. మరి ఇంకా ఏం చెప్పినారు సార్? కాదు, రాసుకోండి, ఏం ఇబ్బంది లేదు సార్. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా సింధు ఒరిస్సా రాష్ట్రాలను ఏర్పాటు చేయండి. సింధు ఒరిస్సా రాష్ట్రాల ఏర్పాటు చేయండి. ఏం చెప్పినారు సార్? భాషా ప్రయుక్త రాష్ట్రాలు, బేస్డ్ ఆన్ లాంగ్వేజెస్ 2 స్టేట్స్ ని ఫామ్ చేయండి. ఆ 2 స్టేట్స్ ఏంటి అంటే, ఒకటేమో సింధు, ఒకటేమో ఒడిస్సా. ఈ 2 రాష్ట్రాలను కొత్తగా ఏర్పాటు చేయండి. అది దేని ఆధారంగా అంటే భాషా ప్రయుక్త, లాంగ్వేజ్ ని మాత్రమే బేస్ చేసుకొని ఆ 2 రాష్ట్రాలను ఏర్పాటు చేయండి అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారు సార్? 3 పాయింట్లు అయినాయి. 4వ పాయింట్ గా హైకోర్టుల మీద కేంద్ర ప్రభుత్వం యొక్క నియంత్రణ ఉండాలి. హైకోర్టుల మీద కేంద్ర ప్రభుత్వం యొక్క నియంత్రణ ఉండాలి. అంటే పూర్తిగా వదిలేయకండి, హైకోర్టులను రాష్ట్రాలకే పూర్తిగా వదిలేయకండి. కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం నియంత్రణ చేయాలి, వాళ్ళని రెగ్యులేట్ చేయాలి. ఈస్ట్ ఇండియా కంపెనీని అట్లా రెగ్యులేట్ చేయకనే 170 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు. మళ్ళా వీళ్ళనట్టు చేయకండి, హైకోర్టుల మీద కూడా మీ నియంత్రణ పెట్టండి అని చెప్పింది ఎవరు? సైమన్ కమిషన్. ఇంకా ఏం చెప్పిందంటే, రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయండి. ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేయండి. మరి ఏం తీసుకురావాలి? ద్విసభా విధానం తీసుకురండి. ద్విసభా విధానం తీసుకురండి. 1919 చట్టం ప్రకారం మీరు ఏం చేశారంటే, కేంద్రంలో ద్విసభా విధానం తీసుకొచ్చారు, బాగుంది. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం తెచ్చారు, అది బాగలేదు. రాష్ట్రాలలో ఆ ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి ద్విసభా విధానాన్ని తీసుకురండి అని చెప్పింది. ఇంకా ఏం చెప్పింది? సార్వజనీన వయోజన ఓటు హక్కు, సార్వజనీన వయోజన ఓటు హక్కు. నేను చెప్తా సార్ ఏందో, ఓటు హక్కు వద్దు, నిరాకరించండి. దానిని కాలానుగుణంగా, ఏం గుణంగా? కాలానుగుణంగా విస్తృతం చేద్దాము. ఏం చెప్పిందంటే, సార్వజనీన వయోజన ఓటు హక్కు వద్దు, దాన్ని తర్వాత కాలంలో కాలానుగుణంగా, కాలానికి అనుగుణంగా విస్తృతం చేద్దాం, ఎక్స్పాండ్ చేద్దాం అనింది. సార్ స్టేట్మెంట్ చెప్పినావు, మరి ఏంది సార్ అర్థం? సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటే ఏంది సార్ అర్థం? అంటే 1892లో ఏం చేసినాం? పరోక్ష ఎన్నిక విధానం తీసుకొచ్చినాం. 1909లో ఏం చేసినాం? ప్రత్యక్ష ఎన్నిక విధానం తీసుకొచ్చినాం. మళ్ళీ 1919లో ఏం చేసినాం? మహిళలకు కూడా ఓటు హక్కు ఇచ్చినాం, ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని. ఆస్తి, పన్ను, విద్య, ఈ 3 ఆధారంగా అధికారికంగా తీసుకొచ్చినాం. మరి అక్కడ వయస్సును ఆధారంగా తీసుకొని ఓటు ఇచ్చినావా? ఎక్కడా ఇవ్వాల. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఏముంది? వయస్సు ఆధారంగానే ఓటు ఉంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఓటు వేయవచ్చు. మరి అప్పట్లో ఓటు వయస్సు ఆధారంగా లేదు సార్,
విద్య, పన్ను, ఆస్తి ఆధారంగా ఉంది. మరి సైమన్ కమిషన్ కూడా అదే చెప్పింది. దాన్నే కంటిన్యూ చేయండి. ఈ వయస్సు ఆధారంగా అంటే సార్వజనిక వయోజన ఓటు హక్కు, వయస్సు ఆధారంగా ఓటు ఏమి ఇయ్యద్దండి, దాని తర్వాత కాలంలో కావాలంటే చూద్దామని దాన్ని నిరాకరించింది. క్లియరా? ఈ 6 పాయింట్లు క్రిస్టల్ క్లియర్ గా నీకు తెలిసి ఉండాలి, అప్పుడే గ్రూప్ 2 ఎగ్జామ్ రాయి. క్లియరా? ఈ 6 పాయింట్లు చెప్పింది. మరి ఇంకా సైమన్ కమిషన్ అయిపోయిందా సార్ అంటే ఇంకొక పాయింట్ చూద్దాం. సైమన్ కమిషన్ భారతదేశాన్ని ఎన్నిసార్లు సందర్శించింది అంటాడు. అంటే 1928, నేనేం చెప్తున్నా సార్, 1928 ఫిబ్రవరి 3న బాంబేలో అడుగు పెట్టింది కదా. అంటే ఇది ఫామ్ అయ్యింది 1927లో ఫార్మ్ అయింది. ఇది ఏర్పడింది భారతదేశానికి వచ్చింది ఫిబ్రవరి 3, ఒకసారి వచ్చింది మళ్ళా వెళ్ళిపోయింది. మళ్ళా 1928 అక్టోబర్ 11 మళ్ళా ఇంకోసారి వచ్చింది. అంటే 2 సార్లు భారతదేశానికి వచ్చింది. ఫిబ్రవరి 3న వచ్చి కొన్ని నెలలు అధ్యయనం చేసి మళ్ళీ బ్రిటన్కి వెళ్ళిపోయింది. మళ్ళా ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 11న వచ్చి మళ్ళా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి చివరగా 1930లో నివేదికను ఇచ్చింది. ఇది క్లారిటీ. 27 ఫార్మేషన్, 2 సార్లు భారతదేశానికి వచ్చింది, 30లో నివేదిక ఇచ్చింది. క్లోజ్. సైమన్ కమిషన్ పూర్తి, డన్. మరి నెక్స్ట్ ఏం చూడాలి సార్? రౌండ్ టేబుల్ సమావేశాలు. ఇప్పుడు ఏం జరిగింది? 1919 లోపాలు సవరించడానికే సైమన్ కమిషన్ వచ్చింది. కొన్ని లోపాలు సవరించమని చెప్పింది, కొన్ని వద్దు అని చెప్పింది. మరి వీటిని భారతదేశంలో అమలు చేయాలి కదా. అమలు చేయాలంటే మన అప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి బోల్డ్విన్ లేడు సార్, కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చినాడు బ్రిటన్ కి. ఆయనే రామ్సే మెక్డొనాల్డ్, ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఈయన ఏం చేసినాడంటే సైమన్ కమిషన్ ను పరిశీలించినాడు, అంటే వాళ్ళ నివేదికను పరిశీలించినాడు. ఆ తర్వాత భవిష్యత్తులో, ఇప్పుడు ఆ కమిషన్ నేను చూసిన, వారి నివేదిక చూసినాను. ఇప్పుడు భవిష్యత్తులో భారతదేశంలో చట్టాలు చేయాలంటే ఫస్ట్ భారతీయులతో కూడా చర్చిద్దాం. ఎందుకు? నెహ్రూ, లాలా లజపత్ రాయి మరియు మన టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండా, వాళ్ళని అడగకుండా చేస్తే మంచిది కాదు అని ఈ రామ్సే మెక్డొనాల్డ్ ఏం చేశాడంటే, అయ్యా సైమన్ కమిషన్ నువ్వు ఇచ్చిన నివేదిక పరిశీలించిన, సైమన్ కమిషన్ ఇచ్చిన నివేదిక పరిశీలన చేసిన తర్వాత భారతీయులతో చర్చించాలి. నేను భారతీయులతో చర్చించాలి, భవిష్యత్తులో భారతీయులతో చర్చించాలి అని చెప్పి భారతీయులు లండన్ కు పిలిపించుకొని రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తా. ఎవరు? రామ్సే మెక్డొనాల్డ్ అని చెప్పి లండన్ లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేస్తాడు. ఎన్ని సార్? 3. చిన్న ఎగ్జామ్ లో ఎన్ని అంటాడు? 3. బట్ నీకు ఎన్ని అనడు. ఎన్నిలో ఎంత, ఏం చేస్తారు, ఎవరు వచ్చినారు, ఎవరు పోయినారు అంటాడు. గ్రూప్ 2 ఎంఆర్ఓ, సబ్ రిజిస్టర్, గుర్తుపెట్టుకో, వదలాకు. క్లియర్. మరి పిలిపించినాడు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసినాడు. మరి చూద్దాం. ఇదేమో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం, ఇది 2వ రౌండ్ టేబుల్ సమావేశం, ఇది 3వ రౌండ్ టేబుల్ సమావేశం. మరి మొదటి 2, 3 ఏ సంవత్సరాలలో జరిగాయి సార్? ఇదేమో 1930, ఇదేమో 1931, ఇదేమో 1932. క్లోజ్. క్లోజా? డేట్లు, ఇయర్లు చదువుకుంటే చిన్న పరీక్షలు రాయి. ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు కూడా ఎగ్జామ్లు అడిగినాడు సార్. గ్రూప్ 2 సార్, రాసుకో. 1930 నవంబర్ 12 నుండి 1931 జనవరి 19 వరకు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం. క్రిస్టల్ క్లియర్ గా ఉండాలా. 2వ రౌండ్ టేబుల్ సమావేశం 1931 సెప్టెంబర్ 7 నుండి డిసెంబర్ 7 వరకు. క్రిస్టల్ క్లియర్ గా ఉండాలా. 3వ రౌండ్ టేబుల్ సమావేశం 1932 నవంబర్ 17 నుండి డిసెంబర్ 24 వరకు. ఇది సబ్జెక్టు. సంవత్సరాలు చదివే కాలం పోయింది. మా నాయన రాసినప్పుడు సంవత్సరాలు అడిగినారంట. ఇప్పుడు వాళ్ళ కొడుకైన నేను రాస్తాండా, ఇప్పుడు నా శిష్యులైన మీరు రాస్తారు. మరి అంత ఈజీగా ఉంటుందా పేపరు? 1930 నవంబర్ 12 నుంచి 1931 జనవరి 19, 1931 సెప్టెంబర్ 7 నుండి డిసెంబర్ 7, 1932 నవంబర్ 17 నుండి డిసెంబర్ 24, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు. 3 రౌండ్ టేబుల్ సమావేశాలలో ఏం జరిగింది, ఏం వివాదాలు జరిగినాయి, ఏం పరిష్కరించినారు, ఇవంతా మీ హిస్టరీ ఫ్యాకల్టీ చెప్తాడు.
పాలిటిక్ అవసరంలా, లింక్ కోసమే నేను తీసుకొచ్చిన. ఈ దగ్గర కొట్టి నెక్స్ట్ పోతే నీకు అర్థం కాదు, కేవలం లింక్ చేయడానికే తీసుకొచ్చిన. క్లియరా? మరి ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన భారతీయులు ఎవరు అంటాడు. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన భారతీయులు ఎవరు? 3ంటికి హాజరు కావాలా? మరి ఎవరు? మొదటి వాడు బిఆర్ అంబేద్కర్, మన భారతదేశ రాజ్యాంగ రూపకర్త, అపర మేధావి అయిన బిఆర్ అంబేద్కర్. రెండవది సరోజినీ నాయుడు, రెండవ వ్యక్తి సరోజినీ నాయుడు. మూడవ వ్యక్తి సర్ తేజ్ బహదూర్ సఫ్రూ. ఒకరేమో బిఆర్ అంబేద్కర్, ఇంకొకరేమో సరోజినీ నాయుడు, ఇంకొకరేమో సర్ తేజ్ బహదూర్ సఫ్రూ. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతీయులు అంటే ఈ ముగ్గురి పేరు పెట్టు. మరి భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయిందా? మరి 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన పాకిస్తాన్ వ్యక్తి ఎవరు అంటే మొహమ్మద్ అలీ జిన్నా. మొహమ్మద్ అలీ జిన్నా. ఇది క్లారిటీ. 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన భారతీయులు ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్, సరోజినీ నాయుడు, సర్ తేజ్ బహదూర్ సఫ్రూ. అదే పాకిస్తాన్ వ్యక్తి అంటే మొహమ్మద్ అలీ జిన్నా. క్లియరా? 3 రౌండ్ టేబుల్ సమావేశాలు అయినాయి, ఏవో చర్చలు జరిగినాయి, ఏవో పరిష్కారాలు వచ్చినాయి. మరి దీని తర్వాత రామ్సే మెక్డొనాల్డ్ ఏం చేసినాడంటే ఇంకొక పని చేయాలనుకున్నాడు. ఆ ఇంకొక పని ఏంటి అంటే 1932లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు పూర్తయినాయా? అయినాయి. కమ్యూనల్ అవార్డు అంటే 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, 3వ రౌండ్ టేబుల్ సమావేశానికంటే ముందే మరి ఒక ప్రకటన చేసినాడు. ఎవరు ఇది తీసుకొచ్చింది? రామ్సే మెక్డొనాల్డ్. అవార్డు అంటే అవార్డు కాదు సార్, ఒక ప్రకటన. ఆ ప్రకటనను మనం ఏమంటామంటే 1932 కమ్యూనల్ అవార్డు తీసుకొచ్చిన వ్యక్తి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్డొనాల్డ్. ఏ రోజున ప్రకటించాడు? 1932 ఆగస్టు 16న ప్రకటించాడు. తెచ్చిన వ్యక్తి రామ్సే మెక్డొనాల్డ్. ప్రకటించింది 1932 ఆగస్టు 16న ప్రకటించాడు. మరి ఏం ప్రకటించాడు సార్? ఇప్పటి వరకు ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నాయా? క్రైస్తవులకు, సిక్కులకు, ఆంగ్లో ఇండియన్లకు, యూరోపియన్లకు, ప్రెసిడెన్సీలకు, కార్పొరేషన్లకు, విశ్వవిద్యాలయాలకు, భూస్వాములకు, వ్యాపారస్తులకు ఇంతవరకు ప్రత్యేక రిజర్వేషన్లు ఇచ్చినామా? మరి ఇప్పుడు ఏం చేయాలి? అయ్యా రిజర్వేషన్లు అంటే వీళ్ళకి కాదు ఇవ్వాల్సింది, బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలి. అనగారిన వ్యక్తులు, బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఉన్న వ్యక్తులకు కదా రిజర్వేషన్లు ఇవ్వాలి. మతాలకు రిజర్వేషన్ లేదబ్బా. తక్కువ సొమ్ము ఉన్న వాళ్ళకి సరైన తిండి, నీడ, గుడ్డ, క్లాత్, ఫుడ్, షెల్టర్ ఈ 3 లేని వాళ్ళకు కదా మనం రిజర్వేషన్లు ఇవ్వాలి. మరి అందుకు బాగా ఆలోచించిన రామ్సే మెక్డొనాల్డ్ ఏం చేసినాడంటే ఈ ప్రకటనే అది సార్. ఏమి చేశాడంటే బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలంట. బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయిస్తాము అన్నాడు. అమలు చేయలా. ఒక మాట అన్నాడు. ఈ మాట అంటానే మన గాంధీకి సుర్రం లేచింది. ఏం లేచిందో నాకు తెలియదు. ఏమన్నాడంటే గాంధీ నేను వ్యతిరేకిస్తాడా ఈ బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఇవ్వడం నేను వ్యతిరేకిస్తాడా అన్నాడు. ఏంది చూడు. ఈ సమయంలో మహాత్మా గాంధీ 1932 సెప్టెంబర్ 20న వ్యతిరేకిస్తున్నా అని చెప్పినాడు. ఈ సమయంలో గాంధీ ఎక్కడ ఉన్నాడంటే మహారాష్ట్రలోని పూణే పట్టణంలో గల ఎర్రవాడ ప్రాంతపు ఎర్రవాడ జైలులో ఉన్నాడు. జైలులో ఉన్న గాంధీకి రోజు న్యూస్ పేపర్ పోతుంది. పద్దన్నే ఒక కప్పు టీ పోతుంది, ఒక న్యూస్ పేపర్ పోతుంది. కప్పు టీ తాగినాడు, న్యూస్ పేపర్ చూస్తే న్యూస్ పేపర్ లో కనపడింది రామ్సే మెక్డొనాల్డ్ బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు అన్నాడు. చప్పని లేచాడు. కూర్చొని టీ తాగుతా పేపర్ చదివే వ్యక్తిని లేచి నిలవన్నాడు. టీ వద్దు. ఆడుండే ఘాటుని పిలిచేమన్నాడు. నాకు టీ వద్దు, తీసుకోబో నీ టీ. మధ్యాహ్నం అన్నం వద్దు, రాత్రి అన్నం వద్దు, సాయంత్రం నువ్వు ఇచ్చే స్నాక్స్ కూడా వద్దు. నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడా. ఏం చేస్తాడా?
ఆమరణ నిరాహార దీక్ష. దేనికి సార్ నువ్వు ఆమరణ నిరాహార దీక్ష అంటే? ఉయ్యో, మీ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ బడుగు బలహీన వర్గాలకు ఇస్తాడంట ప్రత్యేక నియోజకవర్గాలు. అప్పుడు ఆ గార్డ్ అన్నాడు, మంచిదే కదా సార్. ఏంది మంచిది? మా దేశానికి ఏం కావాలో మాకు తెలుసులే, మేము చెప్పింది చేయండి మీరు అని. ఏం చేశాడంటే ఆమరణ నిరాహార దీక్ష చేసినాడు. ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. టీ తాగే వ్యక్తి టీని పక్కన పెట్టి నేను నిరాహార దీక్ష అన్నాడు. అప్పటికే టీ తాగేసినాడు బాగా. నిరాహార దీక్ష అంటే అప్పుడు దీనిని వ్యతిరేకించింది మహాత్మా గాంధీ కదా. మరి బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు అంటే మన బిఆర్ అంబేద్కర్ అపర మేధావి ఏమన్నాడు? సమర్థించినాడు. సమర్థించింది ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్. సమర్థించింది ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ సమర్థించాడు, వ్యతిరేకించింది మహాత్మా గాంధీ. ఏ రోజున? 1932 సెప్టెంబర్ 20. ఎక్కడ? మహారాష్ట్రలోని పూణేలో గల ఎర్రవాడ జైలులో. సార్ జైల్లో ఎందుకున్నాడు ఈ మనిషి? ఈ పెద్ద మనిషి జైలుకి ఎందుకు పోయినాడు సార్? మీ హిస్టరీ ఫ్యాకల్టీ చెప్తాడు విను. ఎందుకు ఈ పెద్ద మనిషిని జైల్లో వేసినారో ఆయన చెప్తాడు విను. జైల్లోనే ఆమరణ నిరాహార దీక్ష అని బెదిరించడం మొదలు పెట్టినాడు. జైలు అధికారులు వణికిపోయినారు. ఎందుకు సార్? ఒక జైలులో ఖైదీని సంరక్షణ చేయాల్సిన బాధ్యత జైలర్ది సార్. జైలులో ఖైదీకి ఏమైనా జరిగితే జైలర్ సస్పెండ్ అవుతాడండి. జైలర్ లో పూర్తిగా సంరక్షించే బాధ్యత ఖైదీలను జైలర్కే ఉంటది. నిన్ను ఇంట్లో మీ అమ్మ మీ నాన్న ఎంత బాగా చూసుకుంటారో నాకు తెలియదు, కానీ జైల్లో జైలర్ ఖైదీలను అంత బాగా చూసుకుంటాడు. జైల్లో ఖైదీలు పోయే ముందు కూడా వాళ్ళను మెడికల్ టెస్టులు చేసి అంతా బాగుంటేనే లోపల పంపిస్తారు. అలా లోపల పోయినాక ఏమైనా బాగాలేకుంటే జైలర్ నెత్తి మీద పడుతుంది అది. సో జైలర్ వణికిపోయినాడు. ఈ పెద్ద మనిషి ఏమో పబ్లిక్ ఫిగరు. ఇండియాలో గాంధీ తెలియనోడు లేడు. సమర యోధుడు అంటారు, స్వాతంత్ర సమర యోధుడు, జాతి పిత అంటారు. ఈయన చచ్చిపోతే నా ఉద్యోగం ఏడబోతుంది అని జైలర్ వణికిపోయినాడు. వణికిపోయి ఏం చేశాడు? రామ్సే మెక్డొనాల్డ్ చెప్పినాడు, బ్రిటన్ ప్రధానమంత్రికి, అయ్యా రామ్సే మెక్డొనాల్డ్, నువ్వేందో ప్రకటన చేస్తావంట చేసి నువ్వు బాగా లండన్ లో కూర్చున్నావు, ఈడ మా నెత్తి మీద బండ రాయి వచ్చి పడింది. ఏందిరా జైలర్, ఏమైందంటే ఈ గాంధీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు నీ ప్రకటనకు వ్యతిరేకంగా అన్నాడు. మరి దీన్ని ఎవరైనా సమర్థించినారంటే అంబేద్కర్ సమర్థించినాడు అని జైలర్ చెప్తే రామ్సే మెక్డొనాల్డ్ ఏం చేసినాడు? అంబేద్కర్ తో మాట్లాడినాడు. అయ్యా అంబేద్కర్, ఏంది మీ గాంధీ వ్యతిరేకించినాడు, కొంత పోయి మాట్లాడుకో, దీని గురించి వివరించు, దీని వల్ల ఎంత లాభమో ఆలోచించు అంటే బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడంటే, మహానుభావా, ఆయనతో నేను మాట్లాడలేను తండ్రి, ఆయనకు వయసు అయిపోయింది. ఎందులో? వయస్సులో మాత్రమే. పోరాట పటిమ మాత్రం అట్లే ఉంది. స్వాతంత్ర్యం కోసం బలంగా పోరాడతాడు. ఈ లాభం ఉంది నష్టం ఉంది అని చెప్తే నా మాట వింటూ స్వామి మొండిఘటం, ఆయన చెప్పిందే చెయ్యండి అబ్బా, ఆయన పెద్ద మొండిఘటం, నా మాట వినడు అన్నాడు బిఆర్ అంబేద్కర్. ఆయన వయసు అయిపోయింది అనుకుంటాడవేమో నువ్వు. పోరాటంలో దిట్ట, ఏదైనా ఒకటి పట్టుబడినాడంటే సాధించేంత వరకు వదలడు. ఎవరు? మహాత్మా గాంధీ. అప్పుడు రామ్సే మెక్డొనాల్డ్కి ఏం అర్థం కాలే. మీ ఇద్దరు ఒప్పందం చేసుకోపోండి పోయి అన్నాడు. అప్పుడు పూనా ఒప్పందం జరిగింది 1932. పూణే ఒప్పందం అంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరెవరి మధ్య జరిగింది? బిఆర్ అంబేద్కర్ కి గాంధీకి మధ్య జరిగింది. ఏందంటాడు? పూణే ఒప్పందం, పూనా ప్యాక్ట్. ఏ ఇయర్? 1932. ఈ పూనా ఒప్పందానికి ముందు ఉన్న చరిత్ర మొత్తం కమ్యూనల్ అవార్డే. క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది. మరి అంబేద్కర్ గాంధీకి మధ్య జరిగింది. మరి ఆ ఒప్పందంలో సంతకాలు చేసిన వ్యక్తి ఎవరు? అంబేద్కర్ తరపున చేసింది సి రాజగోపాలాచారి సంతకం చేశాడు. ఎవరి తరపున? అంబేద్కర్ తరపున. మరి గాంధీ జైల్లో ఉన్నాడు కదా, గాంధీ తరపున సంతకం చేసింది ఎవరు అంటాడు? మదన్ మోహన్ మాలవ్య. ఇది సబ్జెక్టు. ఒప్పందం జరిగింది అంబేద్కర్ కు గాంధీకి మధ్యలో, బట్ సంతకాలు చేసిన వ్యక్తులు సి రాజగోపాలాచారి, మదన్ మోహన్ మాలవ్య అంటాం, ఏదైనా రాసుకో. క్లియర్. ఇది 1932 కమ్యూనల్ అవార్డు. బడుగు బలహీన వర్గాలకు నియోజకవర్గాలు అని చెప్పి రామ్సే మెక్డొనాల్డ్ అనౌన్స్ చేస్తాడు. చేసిన డేట్ ఆగస్టు 16. నిరాహార దీక్ష చేసింది సెప్టెంబర్ 20. మహాత్మా గాంధీ వ్యతిరేకించినాడు, సమర్థించింది అంబేద్కర్. చివరకు వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగింది. క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సార్. చరణ్ సార్ ఒక సబ్జెక్ట్ చెప్పాడంటే ఆశావాసిగా చెప్పడు. నీట్ గా నోట్స్ రాసుకో, ప్రిపేర్ గా. నీకు అదే బైబిలు, అదే ఖురాను, అదే భగవద్గీత. బుక్కును జాగ్రత్తగా పెట్టుకో. నీ గ్రూప్ 2 ఉద్యోగం వచ్చి నువ్వు DT చైర్ లో కూర్చునేంత వరకు, నువ్వు సబ్ రిజిస్టర్ గా సంతకం పెట్టేంత వరకు
ఈ నోట్సే నీకు ఫైనల్. దీని తర్వాత నువ్వు రాసే మార్క్ టెస్ట్లే నీకు మార్గదర్శకత్వాలు. క్లియరా? క్రిస్టల్ క్లియర్.